హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర పాలయ మాం శంకర గురువే శరణం శరణం మంగళదాయక శరణం శరణం. మంగళమూర్తి విఘ్నహర దురితనాశన కృపాకర శ్రీ కంచి కామకోటి కామాక్షే నమః. ఓం శ్రీ త్రిపురసుందరీ సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామియే నమః. ఓం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామియే నమః. ఓం శ్రీ దేవసేన వల్లి సమేత సుబ్రహ్మణ్య స్వామియే నమః. కంచి కామకోటి మూలాంనాయ సర్వజ్ఞ పీఠాన్ని స్థాపించిన శ్రీ ఆదిశంకరాచార్యుల పాదపద్మాలకి నా అనంతకోటి నమస్కారాలు. అలాగే కంచి కామకోటి పీఠాధిపతి అయిన 68వ పీఠాధిపతి అయిన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారి పాదపద్మాలకు నా అనంతకోటి నమస్కారాలు. అలాగే కంచి కామకోటి 69వ పీఠాధిపతి అయిన శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారి పాదపద్మాలకు నా అనంతకోటి నమస్కారాలు. అలాగే ప్రస్తుతం శ్రీ కంచి కామకోటి పీఠాధిపతి అయిన 70వ పీఠాధిపతి అయిన శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి పాదపద్మాలకు నా అనంతకోటి నమస్కారాలు. అలాగే ఇప్పుడు శిష్య దీక్ష తీసుకున్న వాళ్ళ ఉత్తరాధికారి అయిన ముందు పీఠాధిపతి కాబోతున్న శ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి పాదపద్మాలకు నా అనంతకోటి నమస్కారాలు. చాలా రోజులైంది నేను తెలుగులో వీడియో చేసి. ఇప్పుడు కన్నడలో అరౌండ్ 11 వీడియోస్ చేసినాను. బట్ తెలుగులో వీడియో చేసి చాలా రోజులైంది. అది కూడా డైరెక్ట్ వీడియో చేయలేదు. కన్నడంలో చేసిన వీడియోని నేను తెలుగు వాయిస్ ఓవర్ ఇచ్చి ఈ ఛానల్ని మా తెలుగు ప్రేక్షకులకు ఇంట్రడ్యూస్ చేసి ఇచ్చినాము. సో చాలా రోజులు గ్యాప్ ఉంది కాబట్టి ప్రీవియస్ వీడియోలో ఏం చెప్పినాను అనేది కొంచెం సమరైజ్ చేసి తర్వాత ఈ కొత్త వీడియోలో కొత్త విషయాలు ఏమేమి ఉన్నాయో అది మీకు అందరికీ తెలుపుతాను. సో మీకు లాస్ట్ వీడియోలో ఏం చెప్పినానంటే, మేము యాక్చువల్లీ ఈ వీడియో చేసే ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే ఉద్దేశం ఏంటి, ఈ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసేదానికి నడిచే దేవుడు అనే ప్రసిద్ధి పొందిన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారు ఈ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయండి అని చెప్తున్నారు. సో వాళ్ళే ఈ యూట్యూబ్ ఛానల్కు పెరియవ విష్ణు అని పేరు పెట్టమని చెప్తున్నారు అనే విషయాలు మీకు లాస్ట్ వీడియోలో చెప్తున్నాను. అలాగే నడిచే దేవుడు అనే ప్రసిద్ధి పొందిన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారు నా కొడుకుతో ఎలా మాట్లాడుతున్నారు, ఆయన కంటికి ఎలా కనపడతారు, ఏమేమి విషయాలు చెప్తున్నారు అనే విషయాలు కూడా కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేసుకున్నాను. సో మా ఇంట్లో ఎన్ని మిరాకిల్స్ నడుస్తున్నాయి, ఎలాంటి మిరాకిల్స్ అన్ని నడుస్తున్నాయి, సో అనే ఈ విషయాలు కూడా చెప్పినాను మీకు లాస్ట్ వీడియోలో. అండ్ నాకు నడుము నొప్పి మళ్ళా గొంతు నొప్పి అనే ఒక వ్యాధి ఎలా ఉండిందో, సో దాని గురించి ఎన్ని కష్టాలు పడినామో, ఎన్ని డాక్టర్ల దగ్గరకు వెళ్ళినామో, అయినా కూడా అది ఆ నొప్పి పోలేక, ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ లేక, తర్వాత మహాస్వామి వారు ఎలా నా వ్యాధి ఏముందో దాన్ని ఎలా తీసేస్తున్నారు, రిమూవ్ చేస్తున్నారు, సో అనేది కూడా నేను లాస్ట్ వీడియోలో నేను మీకు చెప్పినాను. సో ఇదైన తర్వాత ఇంకొక విషయం చెప్తున్నాను. మహాస్వామి వారు ఎలా పరిచయం అయినారు మాకు, మహాస్వాముల వారి గురించి, కంచి మహాస్వాముల వారి గురించి ఎలా తెలుసుకున్నాను, చాగంటి వారి వీడియోస్ చూస్తూ మహాస్వాముల వారి చరిత్ర విని, సో మహాస్వామి వారి ఫోటో ఇంటికి తెచ్చి పెట్టుకున్నాక, సో పూజ చేసే స్టార్ట్ చేసి ఒక వారం లోపలే ఎలాంటి మిరాకిల్స్ జరిగిన ఇంట్లో, సో ఈ విషయాలన్నీ చెప్తున్నాను.
సో ఇంకొక ఈ ముఖ్యమైన ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకున్నాను. ఏమంటే నా కొడుకుకు మహాస్వాముల వాడు మధ్యాహ్నం పనుకున్నప్పుడు కల్లో వచ్చి వానికి కావి వస్త్రం ఇచ్చి, సో ఎందుకు ఇచ్చినారు అని నేను అడగమని చెప్తే, ఇలా పూర్వజన్మలో వాడు ఒక మఠానికి పీఠాధిపతి అయినాడు, సో దాన్ని గుర్తు చేయడానికే వానికి కావి వస్త్రాలు ఇచ్చినాము అని చెప్తున్నారు. అంటే నా కొడుకు కల్లో వచ్చి కావ్య వస్త్రాలు ఇచ్చినాక నేను నా కొడుకుని క్వశ్చన్ అడగమని చెప్తున్నాను స్వామివారిని, ఎందుకు ఇలా అయిందంటే వాడు మళ్ళీ ఇంకొకసారి స్వామివారిని వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మహాస్వామివారు మాట్లాడినప్పుడు అడిగినాడు అనమాట. సో అడిగితే మహాస్వామివారు ఇలా ఉత్తరం ఇచ్చినారు, అంటే ఇలా ఉంది, నీ పూర్వజన్మ ఇలా ఉండింది కాబట్టి నీకు దాన్ని గుర్తు చేయడానికి నీకు కావ్య వస్త్రం ఇచ్చినాము అనే విషయము. ఈ విషయాలు నేను మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పినాను మేము. సో ఈ మిరాకిల్స్ ఏమి నేను మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పినాను, అప్పుడు ఇంకా నా కొడుకుకు ఉపనయనం కాలేదన్నమాట. సో ఇంకేం ఉపనయనం చేస్తాము అని ఒక డిసైడ్ చేసుకున్నాము. డిసైడ్ చేసుకున్న తర్వాత మహాస్వాముల వారు ఏం చెప్తున్నారంటే, మేము యాక్చువల్లీ మా హస్బెండ్ది ఊరు కర్ణాటకలో శివమొగ్గ డిస్ట్రిక్ట్ అని ఉంది. శివమొగ్గ డిస్ట్రిక్ట్లో సాగర అనే ఒక తాలూకు. ఆ తాలూకులో శ్రీధర స్వాములోను వారు ఉండేవారు ముందు. సో అక్కడ చుట్టుముట్టు వాళ్ళందరూ ఇప్పుడు ఎలా మనము కంచి మఠానికి మహాస్వామి వాళ్ళు ఎలా పూజ చేస్తామో అక్కడ జనాలందరూ శ్రీధర స్వామిలో అని ఉండేవాళ్ళు, వాళ్ళే పూజ చేసేవాళ్ళు. సో వాళ్ళది ఒక ఆశ్రమం ఉంది, అక్కడ శ్రీధర ఆశ్రమం ఉంది, అక్కడే ఒక మఠం ఉంది, అమ్మవారి గుడి ఉంది, అంతా ఉంది. సో అలాంటప్పుడు మేమేమనుకున్నామో మా అత్త మామగారు అక్కడ ఇంకొక ప్లేస్ ఉన్నది, దాన్ని వరదహళ్ళి అంటారు. ఇంకొక ప్లేస్ ఉంది, ఒక 10 కిలోమీటర్స్ వరద మూల అని ఉంది. అంటే అది కూడా ఒక ఈశ్వరుని గుడి ఉంది. శృంగేరి శారదాదేవి అక్కడుండే వరదమూలలో ఉండే అమ్మవారు ఇద్దరు అక్క చెల్లెళ్ళు అని అక్కడ జనాలు చెప్తారు అనమాట. సో వరద మూల అనే ఒక ప్లేస్లో చేద్దాము అనేసి డేట్స్ అంతా ఫిక్స్ చేసుకొని అంతా రెడీ అయినాం. సో అదైన తర్వాత ఏమైందంటే మహాస్వామి వారు మళ్ళా అప్పుడు ఇంకా అంటే వానికి ఉపనయనం కింద ముందు వాడితో డైరెక్ట్గా ఇంట్లో కనిపించేవారు కాదు, ఊరికే కల్లా వచ్చేవారు, ఇలా మాట్లాడేవారు కానీ డైరెక్ట్గా అంతగా వాడితో అంటే మాట్లాడేవారు కాదు. సో ఇదైన తర్వాత ఏం చెప్తున్నారు, లేదు విష్ణు, నీ ఉపనయనము వరద మూల అనే ప్లేస్లో వద్దు, ఇంకా వరదాశ్రమం అనుంది, శ్రీధర స్వామి వారి ఆశ్రమం ఉంది అక్కడ, అక్కడ జరిపించమని మీ అమ్మ నాన్నకు చెప్పు, నీ ఉపనయనం అక్కడే జరగాలి అని చెప్తున్నారు. సరే అనేసి మేము అక్కడైతే కొంచెం యూజువలీ ఏప్రిల్ మేలో ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తాం కదా. సో అక్కడ పోయి ఫస్ట్ టైం మేము అడిగితే అక్కడ లేదు, డేట్స్ అవైలబుల్ లేదు అని చెప్తున్నారు. సరే ఇంకా మహాస్వామి వారే ఇలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు కదా, సరే పోయి ఇంకొకసారి కనుక్కుందాము అని పోయి కనుక్కునేప్పటికీ అక్కడ ట్రస్టీలోనే మా ఆయన ఫ్రెండ్ ఒకరు ఉన్నారు అని తెలిసింది విషయం. సో ఆయన కన్సల్ట్ చేసి కాంటాక్ట్ చేసి మేము ఓకే ఇలా మా కొడుకుకి ఇలా ఉపనయనం చేయాలని ఇక్కడ అనుకున్నాము అంటే, సరే ఆయన ద్వారా మాకు మంచి డేటే దొరికింది. సో ఆయన మహాస్వామి వారి ఆశీర్వాదం వాళ్ళ చెప్పినట్లే అక్కడ బుక్ చేసుకున్నాము, హాల్ అంతా బుక్ చేసుకున్నాము, అక్కడే ఉపనయనం చేయాలని డిసైడ్ చేసినాము. సరే ఇంకా పత్రికలన్నీ ప్రింట్ చేయించినాము. ఫస్ట్ మాకేం ఉండింది, ఫస్ట్ పత్రిక మేము కంచిలోనే ఇవ్వాలి. సో అక్కడే ఇచ్చేసి వచ్చి ఫస్ట్ ఆశీర్వాదం మహాస్వామి వారి ఆశీర్వాదం తీసుకొని అమ్మవారి కామాక్షి అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నాక నెక్స్ట్ అందరికీ పత్రికలు ఇస్తామనేసి నేను నా కొడుకు ఇద్దరు యాక్చువల్లీ కంచికి పోయినాం. దానికి ముందు ఏమనుకున్నామంటే యూజువలీ ప్రిపరేషన్స్ గురించి ప్లాన్ చేసుకుంటాం కదా. సో అప్పుడు స్టేజ్ ఎలా డెకరేట్ చేయాలి, స్టేజ్ పైన మహాస్వామి వారి పెద్ద ఒక ఫ్లెక్స్ వేయాలి అని ఒక ఆశగా ఉండింది. సో ఫ్లెక్స్ అంతా ఆర్డర్ చేయాలి మనము, ఇంకా బెంగళూరులోనే ఆర్డర్ చేసుకోవాలి ఫ్లెక్స్. మరి ఇంకా టైం ఉండింది, సో ఇంకో 15-20 డేస్ ఉండింది, అలా ఉండింది. సో ఆర్డర్ చేసుకుందాంలే, ఫ్లెక్స్ ఆర్డర్ చేసుకుందాము అనేసి ప్లాన్తో ఉన్నాము. సో కంచికి పోయినాము, అక్కడంతా పత్రికలన్నీ ఇచ్చినాక ఆడ శంకరాచార్యుల వారి పాదపూజ చేపిస్తారు కదా. సో కంచికి మఠంకి వెళ్ళేవారికి అందరికీ ఈ విషయం తెలిసింటుంది. అక్కడ మేము సరే అనేసి
పాదపూజ చేపిస్తాము అనేసి ఆ రోజు పొద్దున్నే పాదపూజ కూర్చున్నాము. పాదపూజ అంతా బాగా జరిగింది. జరిగినాక ఇంకా పాదపూజ జరిగినాకే అక్కడ మహాస్వామి వారి మంగళారతి మధ్యాహ్నం 12:30 మహామంగళారతి జరుగుతుంది. సో ఇక్కడ పాదపూజ అయిపోయింది. ఇంకేం అందరూ ప్రసాదం తీసుకొని లేచి నిల్చుకొని ఇంకా మహామంగళారతి చూద్దాంలే అనేసి అక్కడే దగ్గరలోనే మఠం లోపలే సరే వస్తాము అనేసి బయలుదేరినాము. అక్కడ ఇంకేం లేచి నిలుచుకొని ఒక 4-5 అడుగులు నడిచినాము. ఎవరో కైనా సడన్గా వచ్చి పెద్ద ఫ్లెక్స్ అనమాట, పెద్ద ఫ్లెక్స్ చేతిలో పెట్టి వెళ్ళిపోయినారు. సరే మాకు ఆశ్చర్యం ఉంది, ఇదేంట్రా మాకు ఫ్లెక్స్ అని కూడా తెలియదు, ఇదేంటి పెద్దగా ఇంత రోల్ చేసి పెట్టినారు, రోల్ చేసి రబ్బర్ బ్యాండ్ వేసి పెట్టినారు. సరే ఏంటో ఇలా ఇచ్చిపోయినారే అనుకొని సరే ఇంకా మహాస్వామి వారు మహామంగళారుతుంది చూసుకుందామనేసి అంతా చూసుకునేసి ఇంకా ప్రసాదానికి క్యూలో నిల్చుకున్నాము. అప్పుడు ఫ్లెక్స్ తీసి చూసినాము. ఫ్లెక్స్ అదేమో ఇచ్చినారు కదా అని తీసి చూస్తే అది పెద్ద ఫ్లెక్స్ అనమాట. ఫ్లెక్స్ మహాస్వామి ఒక్కరిదే ఒక ఫోటో పెద్దగా ఉంది. సో దాన్ని చూసి అయితే మాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అంటే ఏంట్రా మేము ఫ్లెక్స్ ఆర్డర్ చేయాలనుకుంటున్నాము, అంతలో మేము మఠానికి వస్తే మాకు ఫ్లెక్సే ఇచ్చేస్తున్నారే. అంటే యూజువలీ మఠాలకి ఇక్కడ గుడ్లకు అంతా పోతే కుంకుమ ప్రసాదం కానీ చిన్న చిన్న యూజువలీ ఫోటోలు కానీ లేకపోతే పళ్ళు ఇలాంటివి కానీ ఇస్తారు, ఓకే ప్రసాదంగా ఇస్తారు. కానీ ఇదే ఫస్ట్ మాకు ఎక్స్పీరియన్స్ అండ్ వీఆర్ లిటరలీ షాక్డ్. అంటే పెద్ద మిరాకిల్ అనమాట మాకు అది. అంటే మేము ఫ్లెక్స్ చేపించాలి అనుకుంటే అక్కడ మాకు పోతే మహాస్వామి వారు మాకు ఫ్లెక్సే ఇచ్చేస్తున్నారే ఆశీర్వాదంగా అనేసి మాకు చాలా పెద్ద ఆశీర్వాదం ఇది మాకు అనుకుని చాలా సంతోషపడినాం మేము అప్పుడు. సో అదైన తర్వాత ఆ ఫ్లెక్స్ని మా స్టేజ్ ఏమి డెకరేట్ చేస్తామో ఆ స్టేజ్కి వేసినాము. ఈ వీడియోలో లాస్ట్లో నేను మీకు ఆ ఫోటో కూడా షేర్ చేస్తాను, చూడండి అందరూ. సో ఆ ఫ్లెక్స్ మహాస్వామి వారి ఫ్లెక్స్ వేసినాము. సో చాలా బాగా జరిగింది ఉపనయనము, చాలా అంటే చాలా బాగా జరిగింది. సో మహాస్వామి వారి ఆశీర్వాదం వల్ల ప్రోగ్రామ్ చాలా బాగా జరిగింది. సో ఇది ఒక్క ఎక్స్పీరియన్స్ అయితే. ఇలాంటి చాలా మిరాకిల్స్ మా ఇంట్లో నడిచేకి స్టార్ట్ అయినాయి, చాలా మిరాకిల్స్. దాంట్లో ఇంకొక మిరాకిల్ ఏం నడిచిందంటే దిస్ ఇస్ 2024 అనుకుంటా, 24-25లో శ్రీరామ్ నవమి వెంకట్ రోజు, అంటే డే బిఫోర్ శ్రీరామ్ నవమి ఏమైందంటే మహాస్వామి వారు విష్ణుని పిలిచి అంటే ఇంట్లోనే ఇప్పుడు ఎలా కనపడతారు విష్ణుకి మహాస్వామి వారు అంటే ఇప్పుడు వాడు అంటాడు, మీరు అమ్మ నన్ను ఎలా కనపడతారు ఇంట్లో అలాగే కనపడతారు, మీరు ఎలా మాట్లాడతారు, మీరు ఎలా కూర్చుంటారు, ఎట్లా నడుస్తారో ఇంట్లో అట్లానే కనపడతారు నాకు అని చెప్తాడు వాడు. సో మహాస్వామి వారు విష్ణుకి మళ్ళా వచ్చి వానికి అంటే మాకు కనపడదు అనమాట, వాడికి కనిపిస్తుంది. ఇంట్లో కళ కాదు, అది నిజంగానే జరిగింది. వానికి పిలిచి విష్ణు కూర్చో అని చెప్పి వానికి కావి వస్త్రం ఇచ్చి వానికి ఉపనయనం అయింది కదా, సో వానికి సంధ్యావందనం చేసేకి పంచపాత్ర ఉద్ధరణ అది ఇచ్చినారంట. సో నెక్స్ట్ ఏమైంది, నెక్స్ట్ చంద్రమౌళీశ్వర స్వామి మహాత్రిపుర సుందరి చంద్రమౌళీశ్వర స్వామి పూజ చేస్తారు కదా మన కంచి మఠంలో. సో ఆ చంద్రమౌళీశ్వరుడు అంటే ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యి అంటే వచ్చి విష్ణుకి మళ్ళీ కావ్య వస్త్రాలు ఇచ్చి ఆశీర్వాదం చేసి అలా అంటే త్రిపుర సుందరి అమ్మవారు కూడా ఆశీర్వాదం చేసి వెళ్ళినారనమాట. మళ్ళీ వచ్చి కామాక్షి అమ్మవారు వచ్చి విష్ణుకి కావ్య వస్త్రం ఇచ్చి అమ్మవారు కూడా ఆశీర్వాదం చేసినారంట. దాని తర్వాత తిరుపతి వెంకటేశ్వర స్వామి వచ్చి విష్ణుకి కావ్య వస్త్రం ఇచ్చి మళ్ళీ పంచపాత్ర ఉద్ధరణ ఇచ్చి వెంకటేశ్వర స్వామి కూడా ఇచ్చి విష్ణుకి ఆశీర్వాదం చేసినారు. సో ఇది అయిన తర్వాత మళ్ళీ ప్రత్యంగిరాదేవి కనిపించి సో ప్రత్యంగిరాదేవి కూడా వానికి కావ్య వస్త్రం ఇచ్చి ఆశీర్వాదం చేసి వెళ్ళింది. ప్రత్యంగిరాదేవి ఎందుకు వచ్చిందిరా ఆశీర్వాదం చేసేకి విష్ణుకి అని అనుకుంటారేమో, దాని గురించి పెద్ద కథ పెద్ద ఎక్స్పీరియన్సే ఉంది మాది. ఆ ఎక్స్పీరియన్స్ చెప్తే అందరూ అంటే ఇట్ ఈజ్ లైక్ మీరు ఎక్కడ
వినలేని విని ఉండరు, ఎక్కడ ముందుకు వింటారో లేదో నాకు తెలీదు. బట్ అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ నేను మీతో ప్రాబ్లీ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో ప్రత్యంగిరాదేవి అమ్మవారు కూడా వచ్చి విష్ణుకి ఆశీర్వాదం చేసి కావ్య వస్త్రాలు ఇచ్చిపోయింది. అదైన తర్వాత పుదుపెరివ అంటే 69వ పీఠాధిపతి ఉన్నారే జయేంద్ర సరస్వతి స్వామి వారు కూడా వచ్చి విష్ణుకి కావ్య వస్త్రాలు ఇచ్చి ఆశీర్వాదం చేసినారు. మళ్ళా చేసినారంట. మళ్ళా ఇప్పుడున్న పీఠాధిపతులు ఉన్నారే శంకర విజయేంద్ర సరస్వతి, శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వాళ్ళు కూడా వచ్చి విష్ణుకి పూజ చేస్తారు కూడా. చంద్రమౌళీశ్వరుని పూజ చేస్తారు కదా, పూజ చేసినప్పుడు మహామంగళారతి చేస్తారు ఆయన. సో ఆ మహామంగళారతే తీసుకొని వచ్చి విష్ణుకి ఇచ్చి, మంగళారతి తీసుకో, మహామంగళారతి ఇది, చంద్రమౌళీశ్వరుని పూజ చేసి వచ్చినాను, మహామంగళారతి ఇది తీసుకో అనేసి ఇచ్చినారంట. సో మహామంగళారతి తీసుకున్నాడంట విష్ణు. అలాగే కావ్య వస్త్రాలు, ఆయన కూడా కావ్య వస్త్రాలు ఇచ్చి ఆశీర్వాదం చేసి సో వెళ్ళినారు. సో ఇదైన తర్వాత నాకు చెప్పినాడు, అమ్మా ఇలా జరిగిందమ్మా నాకు ఇప్పుడు ఎక్స్పీరియన్సు, ఒక 10 నిమిషాల వెనకాల ఇలా విషయాలన్నీ జరిగినాయంటే నేను అదే ఐ వాజ్ అగైన్ సర్ప్రైజ్డ్ అండ్ ఐ టోల్డ్ హిమ్, మహాస్వామి వారిని అడుగు, ఎందుకు ఇలా చేసినారు, ఏం విశేషం ఈరోజు, ఇంకా రేపు కదా శ్రీరామనవమి, ఈరోజు ఎందుకు ఇలా చేసినారు, ఇలాంటివన్నీ అందరూ వచ్చి ఎందుకు ఆశీర్వాదం చేసినారు, ఇలా కావ్య వస్త్రం ఎందుకు ఇచ్చినారు, అడుగు మహాస్వామి వారిని అంటే ఆయనతో మహాస్వామి వారు కన్నడంలోనే మాట్లాడతారు. ఎందుకంటే నాకు కొడుకు తెలుగు రాదు. సిన్స్ మై హస్బెండ్ ఈజ్ ఫ్రమ్ కర్ణాటక, మేము ఇంట్లో కన్నడనే మాట్లాడతాము. సో వానికి తెలుగు రాదు కాబట్టి వానితో మహాస్వామి వారు కన్నడంలోనే మాట్లాడతారు. మహాస్వామి వారే కాదు, అందరూ కూడా జయేంద్ర సరస్వతి స్వామి వారు, శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు అందరూ కూడా వాటితో కన్నడంలోనే మాట్లాడతారు. సో ఎందుకు ఇలా చేసినారు అని, ఎందుకు ఇచ్చినారు అని అమ్మ అడుగుతుంది అని చెప్తే, మీ అమ్మకు చెప్పు, నువ్వు పూర్వజన్మలో శ్రీరామనవమి వెనకటి రోజే ఇదే తిథి ఇదే నక్షత్రం రోజే నువ్వు పీఠాధిపతి అయినావు ఒక మఠానికి. సో అందుకే నీకు ఇవన్నీ గుర్తు చేయడానికి, మళ్ళీ నీకు గుర్తు చేయడానికి ఇది ఇచ్చినాము, మేమందరూ ఇచ్చినాము అని చెప్పినారంట. సో నాకు చాలా ఆశ్చర్యము. మళ్ళీ ఐ వాజ్ లైక్, ఇది ఏంటి ఇలా జరుగుతుంది, ఇలా ఫస్ట్ టైం కూడా వానికి కల్లో వచ్చి ఇచ్చినారు, దట్ ఈస్ ఫైన్, కల్లో వచ్చి ఇచ్చినారు. అప్పుడు కూడా చెప్తున్నారు, నువ్వు ఒక పీఠానికి పీఠాధిపతి అయింటివి పూర్వజన్మలోని, ఇప్పుడు ఏకంగా అంటే వానికి ముందర కనిపించుకొని ఇలా చెప్తున్నారు కదా, ఇది ఏంటి అనేసి చాలా ఆశ్చర్యపడినాము. సో నేను అడగమని చెప్తున్నాను, ఏ పీఠానికి ఇలా పీఠాధిపతి అయినారు, ఆయన కొడుకు విష్ణు ఏ మఠానికి అంటే, అది టైం వచ్చినాక చెప్తారంటమ్మా పెరియవ అని చెప్పినాడు. సరేలే, ఇంక టైం వచ్చినాక వాళ్ళే చెప్తారు కదా అనేసి మేము ఊరికేనాము. ఇది ఒక ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఇంకా చాలా చాలా మిరాకిల్స్ నడిచినాయి అని చెప్తున్నాను మీకు. సో ఇంకొక మిరాకిల్ ఏది జరిగిందో అది మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు. మేము యాక్చువల్లీ ఒక 5-6 ఇయర్స్ వెనకాల, అప్పుడు ఇంకా మహాస్వామి వారు అనేది ఎవరు మాకు తెలీదు, ఏమీ లేదు. సో ఆ టైంలో మేము ఒక కంపెనీ, మా సొంతం కంపెనీ ఓపెన్ చేస్తాం అనమాట, ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఓపెన్ చేస్తాం బెంగళూరులోనే. సో మా కంపెనీ ఓపెన్ చేసినాక ఒక ఆఫీస్ని అద్దెకు తీసుకున్నాం. అద్దెకు తీసుకుని ప్లగ్ అండ్ ప్లే ఆఫీసెస్ మాదిరి ఉంటాయి, జస్ట్ మీరు ల్యాప్టాప్లు పెట్టుకొని కనెక్ట్ చేసుకొని వర్క్ చేస్తే చాలు. సో అలాగా పార్ట్నర్షిప్ మా ఆయన ఫ్రెండ్ ఒక ఆయన ఇద్దరు చేసి స్టార్ట్ చేసి ఒక పార్ట్నర్షిప్ పైన ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేసినాం. సో ఆ ఆఫీస్లో ఒక అద్దెకు తీసుకున్నాము, ఆఫీస్లోనే పనిచేస్తున్నాము. సో ఎలాంటి పరిస్థితి వచ్చింది అంటే ఆ ఆఫీస్కి వెళ్ళి ఆల్మోస్ట్ 1 year అయింది అనుకుంటాను, అంటే ఆఫీస్లో వర్క్ స్టార్ట్ చేసి. సో అప్పుడు ఏమైందంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది సడన్గా. ఇప్పుడు మేము డైరెక్ట్గా ఓనర్తో మేము రెంటల్ అగ్రిమెంట్ చేసుకొని రెంట్ తీసుకోలేదు, ఆఫీస్ స్పేస్ని మేము రెంట్ తీసుకోలేదన్నమాట. దర్ ఇస్ అ థర్డ్ పర్సన్ ఇన్ బిట్వీన్ ఓనర్ అండ్ అస్. సో ఆయన ద్వారా, ఎందుకంటే ఆయన ఆ ఆఫీస్లోనే ఆయన ఆఫీస్ పెట్టుకున్నాడు ముందు. సో ఆయన ఎందుకో అంతగా బాగా జరగలేదు, ఆయన బిజినెస్ చాలా అంత బాగా జరగలేదు అనేసి ఇంకా అగ్రిమెంట్ పీరియడ్ ఉంది, ఇంకా 2-3 years ఏమో అగ్రిమెంట్ పీరియడ్ ఉంది. సో నేనేం ఆఫీస్ని ఇచ్చేస్తాను, అది మీరు యూజ్ చేసుకుని నాకు రెంట్ ఇవ్వండి, నేను ఆ రెంట్ని ఓనర్కి ఇచ్చుకుంటాను అని అలా అనేసి, సరే ఓకే అనేసి మాకు
నచ్చింది ఆఫీస్ అనేసి ఆఫీస్ని రెంట్కి తీసుకున్నాం. సో అది ఏమి ఎలా అయింది అంటే మేమైతే ఎవ్రీ మంత్ రెంట్ ఆయనకు కడుతున్నాము, ఆయన ఓనర్ కట్టలేదన్నమాట రెంట్. సో ఒకరోజు ఏమైంది, ఓనరు వచ్చి ఇలా మీరు రెంట్ కట్టలేదు మాకు, సో అందుకు మీరు ఇప్పుడు ఆఫీస్ని వెకేట్ చేసేయాలి అని చెప్తున్నారు. సో ఏంట్రా మేము చెప్తున్నాం, లేదు సార్ ఇలా మాతో ప్రూఫ్ కూడా ఉంది మా దగ్గర, ఎవ్రీ మంత్ వీ హెవ్ పేడ్ ద రెంట్. ఇలా ఆయన వచ్చి రెంట్ తీసుకుని పోయినాడు ఎవ్రీ మంత్ అంటే, అవును కొన్ని రోజులేమో ఇచ్చినాడు మళ్ళీ నిలిపేస్తున్నాడు, నాకు దాంతో ఏం సంబంధం లేదు, నా ఆఫీస్ స్పేస్ మీరు వెకేట్ చేసేయాల్సిందే అని ఇచ్చేస్తున్నారు. సో వీ హ్యాడ్ టు సడన్గా విత్ ఇన్ అ షార్ట్ నోటీస్ వీ హ్యాడ్ టు వెకేట్ ద ఆఫీస్. వెకేట్ చేసి ఇంకెక్కడ వేరే ఆఫీస్ వెతుక్కున్నామంటే కూడా మాకు అంటే టైం లేదు, అంత తొందరగా వెకేట్ చేసేసినాం. వెకేట్ చేసేసి ఇంకా ఇంట్లో చెప్తే, ఇంకా ఇంట్లో ఆడవాళ్ళకి చెప్తే వాళ్ళు చాలా టెన్షన్ పడతారు అనేసి ఏం చేస్తున్నారు, ఆయన వాళ్ళ ఫ్రెండు అక్కడ మా ఆఫీస్ దగ్గరలోనే బెంగళూరులోనే ఒక పెద్ద పార్క్ ఉండింది, పార్క్లోనే కూర్చొని వైఫై కనెక్ట్ చేసుకొని ఇంకొక 2 ఆఫీస్లో పనిచేసేవాళ్ళు, టోటల్ 4 పార్క్లోనే కూర్చొని కొన్ని రోజులు పనిచేస్తున్నారు. అంటే ఆ పరిస్థితికి వచ్చేస్తున్నాం మేము అనమాట. అంటే వేరే ఆఫీసు మా బడ్జెట్లో, మా లొకేషన్ను, మేము కావాల్సిన ఆఫీస్ మాకు దొరకడం లేదు. ప్లస్ ఇప్పుడు ఆఫీస్ లేకుంటే ఇంక ఇంట్లో కూర్చుంటాము అంటే ఇంకా ఆబ్వియస్లీ లేడీస్ క్వశ్చన్ చేస్తారు, ఏంట్రా ఇలా అయిపోయిందే అనేసి భయపడతారు అనేసి పార్క్లో కూర్చొని పనిచేసే పరిస్థితి మాకు వచ్చింది, మా ఆయనకి అంటే మా కంపెనీ వాళ్ళకి. సో ఇదంతా అయిన తర్వాత చాలా టెన్షన్ పడినారు. ఏమైందంటే మహాస్వామి వారు అప్పుడు మా ఆయన కల్లా వచ్చి, నువ్వు ఇక్కడ ఇలా నీ ఆఫీస్ ఇలా అయింది, ఇలా నీ బిజినెస్కి అంటే దెబ్బ పడుతుంది, నేను ఏమి యోచన చేయమాకు, నేనున్నాను, నేను నీ కంపెనీ ఏముందో, నీ కంపెనీ బిజినెస్ ఏముందో నేను చూసుకుంటాను, నువ్వు ఏం భయపడొద్దు, నువ్వు అస్సలు భయం అనేదే వద్దు నీకు, నేను చూసుకుంటాను నీ బిజినెస్, ధైర్యంగా ఉండు, నువ్వు నీ కంపెనీ నడిపించు అని కల్లా వచ్చి మా ఆయనకు చెప్పినారంట. మా ఆయనకి చాలా ఆశ్చర్యమై పొద్దున్నే లేసినాక, చూడు ఇట్లా మహాస్వామి ఎవరైనా కల్లా వచ్చి ఇలా చెప్తున్నారు, నాకు చాలా ఆశ్చర్యమైంది అని చెప్తున్నారు, మాకైతే చాలా సంతోషమైంది. అంటే మా అనేవాళ్ళు ఎవరు లేకుండే ఒక పరిస్థితిలో మనవాళ్ళు మా అనేవారు ఎవరు మాకు మారల్ సపోర్ట్ కూడా ఇవ్వలేకున్న ఒక పరిస్థితిలో మేము ఉన్నప్పుడు ఇలా వచ్చి మహాస్వామి వారు, మళ్ళీ మా ఆయన మేమేం పెద్ద పూజలు చేసినవారు కాదు, మేమేం మా మఠంకి సేవలు చేసిన వాళ్ళు కాదు, మేము అసలు ఏం లేదు, ఒక ఫోటో పెట్టుకొని పూజ చేసేవాళ్ళేమో, కానీ ఇంకా పెద్ద పూజలు అర్చనలు పెద్ద ఇవి హోమాలు గీమాలు అట్లాంటివి ఏమి మేము చేసేవారు కాదు. అయినా కూడా ఇంట్లో వచ్చి మాకు ఇంత ధైర్యం చెప్పి వెళ్ళినారే అని చాలా సంతోషమైంది మాకు. సో ఇదైన తర్వాత ఒక 2-3 డేస్లో ఏమైంది, మేము శంకరాచార్యుల వారి జయంతి ఉంది అనేసి మేము మఠంకి వెళ్ళినాము. మేము ముగ్గురము పూజ అంతా జరిగింది. పూజ అంతా చూసుకొని నేను నా కొడుకు 2 క్యాబ్లో ఇంటికి వచ్చేస్తాము. మా ఆయన అలాగే ఆఫీస్కి వెళ్ళినారు. దానికి ముందు ఏం జరిగిందంటే పార్క్లో కూర్చొని పనిచేస్తున్నారు అని చెప్తున్నానే, చాలా అదే చుట్టుముట్టు వాళ్ళు ఏ ఏరియాలో ఆఫీస్ ఉండిందో అక్కడ చుట్టుముట్టు చాలా ఏరియాలో బ్రోకర్లు కూడా పట్టుకొని చాలా ఆఫీస్ స్పేసెస్ని చూస్తున్నారు. బట్ బడ్జెట్ సరిపోతే ఆఫీస్ స్పేస్ బాగుండదు. సో ఇలా చాలా ఇబ్బందులు ఉంది కాబట్టి ఏ ఆఫీస్ స్పేస్ కూడా మేము ఫైనలే చేయలేకపోయినాము. సో ఆ రోజు ఏమైందంటే, ఎప్పుడు శంకరాచార్యులు వారి జయంతి ముగించుకొని మా ఆయన ఆఫీస్కి వెళ్ళినారో ఆ ఆఫీస్కి మీన్స్ మాకు అప్పుడు చెప్పలేదన్నమాట, ఆఫీస్ లేదు అలాంటివన్నీ ఏమి చెప్పలేదు. సో పార్క్లోనే పార్క్లోనే కూర్చొని పనిచేస్తున్నారు మా ఆయన వాళ్ళ ఆఫీస్ వాళ్ళందరూ. సో ఆ రోజు ఆఫీస్కి వెళ్ళినప్పుడు వేరే రూట్లో వెళ్ళినారు. యూజువలీ ఇంటి నుంచి వెళ్తే ఒక రూట్లో వెళ్తారు, మఠం వచ్చిపోయినాక వేరే రూట్లో వెళ్ళారు. వేరే రూట్లో వెళ్తున్నప్పుడు అక్కడ ఒక బ్రాండ్ న్యూ ఆఫీస్ స్పేస్ కనిపించిందంట. పెద్దగా హోర్డింగ్ వేసి దిస్ ఆఫీస్ స్పేస్ ఈజ్ అవైలబుల్ ఫర్ రెంట్ అని నంబర్ ఇచ్చినారు. నంబర్ వేసి చూసినారంట, ఆ హోర్డింగ్ చూసినట్టు ఇమీడియట్గా బండి ఆపేసి సరే అనేసి నంబర్ తీసుకొని ఫోన్ చేస్తే ఓనర్ మాట్లాడి, సో ఇప్పుడే వచ్చేయండి మాట్లాడదాము అంటే పోయి ఇమీడియట్గా
ఆయన పార్ట్నర్ ఆయన కూడా ఫోన్ చేసి ఇమీడియట్గా వెళ్ళి ఓనర్తో మాట్లాడి ఇమీడియట్గా చాలా బాగుండింది ఆఫీసు. ఈస్ట్ ఫేసింగ్ ఆఫీస్ కావాలని మేము కోరుకున్నాము. సో అలాంటి ఆఫీసే దొరికింది, బ్రాండ్ న్యూ. అంటే మేమే ఇంకా ఆఫీస్కి ఫస్ట్ టైం వెళ్తున్నది, ఆక్యుపై చేస్తున్నది. సో అలాంటి ఆఫీస్ దొరికింది. ఓనర్ కూడా చాలా మంచివాళ్ళు అనేసి సరే అనేసి అడ్వాన్స్ కూడా ఇచ్చి ఆ రోజే ఫైనలైజ్ కూడా అయిపోయింది. అంటే మహాస్వామి వారు 2 రోజుల వెనక కల్లా వచ్చి నేనున్నాను, ధైర్యంగా ఉండు, నేను నీ కంపెనీని నేను నడుపుతాను, నువ్వేమి అంటే టెన్షన్ తీసుకోవద్దు, ధైర్యంగా ఉండు అని ఎప్పుడు చెప్పి వెళ్ళినారో 2 రోజులకే మాకు ఆఫీస్ స్పేస్ కూడా దొరికిందనమాట. సో ఆఫీస్ స్పేస్ దొరికినాక మా ఆయన చెప్పినారు, లేదు ఇలా మేము పార్క్లో కూర్చొని పనిచేసే వాళ్ళము, ఇంట్లో చెప్తే టెన్షన్ అవుతారు అనేసి ఇప్పుడు కొత్త ఆఫీస్కి వీఆర్ మూవింగ్ టు అ న్యూ ఆఫీస్ స్పేస్ సో అని చెప్తున్నారు. సో అప్పుడైతే మాకు అంటే మేమేమనుకున్నామంటే యూజువలీ అందరూ ఏమనుకుంటామంటే మహాస్వామి వారు కంచి మఠములో ఇంకొక మఠంలో ఒకదొక మఠము ఏముంది, వీళ్ళ అబ్బాయితో ఏమో మాట్లాడుతున్నారంట, అది ఎంతవరకు నిజమో ఏమో అని కొంతమందికి అనుమానాలు రావచ్చు. ఎంతవరకు నిజమో ఏమో, చిన్నపిల్లాడు కదా, వానికి వీళ్ళు ఫోటో పెట్టి పూజ చేస్తున్నారు కాబట్టి అదేమో ఇల్యూజన్ ఉండొచ్చు అనే కొంతమంది అనుకునే వాళ్ళు అనుకోవచ్చు. కానీ దిస్ వాజ్ హార్డ్ ప్రూఫ్. అంటే ఇది ఒక ప్రూఫ్ అన్నమాట. అంటే మా ఆయనకు కల్లా వచ్చినారు చెప్పినారు అంటే సో ఇన్ని రోజులు మా కొడుకుతో ఏం మాట్లాడినారు అది సత్యము అని. మళ్ళీ ప్రీవియస్ వీడియోలో ఇంకొక విషయం నేను మీకు చెప్పినాను, ఇలా కల్లా వస్తున్నారు మాట్లాడుతున్నారు నా కొడుకుతో, ఎలా అప్పా ఇలా చాలా విషయాలు చెప్తున్నారు, ఎలా నమ్మేది అనేసి నేనైతే ఐ వాజ్ ట్రస్టింగ్. బట్ మా హస్బెండ్కు కొంచెము అనుమానాలు, అంటే హీ స్టిల్ నాట్ మెచ్యూర్డ్, అంత మెచ్యూరిటీ లేదు కొడుకుకు, ఎలా నమ్మేది అనేసి అప్పుడేం చేసినామంటే కనుక్కొని ఇప్పుడున్న పీఠాధిపతులు కంచిలో ఉన్నారు విషయం తెలుసుకొని అక్కడ ఆయనతో కూడా పోయి స్వామివారి దర్శనం చేసుకొని వాళ్ళని డైరెక్ట్గా అడిగినాము. ఆయన అవును మాట్లాడుతున్నది నిజమే, మంచిది కానీ ఆశీర్వాదం చేస్తున్నారు అనే విషయం కూడా లాస్ట్ వీక్లో మీకు చెప్తున్నాను, లాస్ట్ వీడియోలో నేను మీకు చెప్తున్నాను. సో అప్పుడు మాకు ఇంకా ఓకే, మా హస్బెండ్కి ఇంకా నమ్మకం వచ్చింది, ఓ అవును నాకే కల్లో వచ్చి ఆయనే చెప్తున్నారంటే నిజంగా ఆయన మాట్లాడుతున్నారు, విష్ణుతో నా కొడుకుతో మాట్లాడుతున్నారు, ఆయన మమ్మల్ని ప్రతి ఒక్క స్టెప్లో ప్రతి ఒక్క ఒక క్షణము మమ్మల్ని ఆయన కాపాడుతున్నారు అని మాకు అప్పుడు మా హస్బెండ్ కూడా అప్పుడు రియలైజ్ అయిందనమాట. సో ఇది ఇంకొక ఎక్స్పీరియన్స్ అయితే. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ మీద నేను మీకు దీస్ ఆర్ ఆల్ మిరాకిల్స్ దట్ వర్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ లైఫ్ అండ్ దే ఆర్ స్టిల్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ లైఫ్ అనమాట. సో ఇంకా మిరాకిల్స్ జరుగుతూనే ఉన్నాయి, చాలా జరిగినాయి. సో దాంట్లో ఇంకొన్ని విషయాలు మిరాకిల్స్ ఏం జరిగినాయి అనేటివి నేను మీతో షేర్ చేసుకుంటాను. రీసెంట్గా కుంభమేళం అనేది జరిగింది, మీకు అందరికీ తెలిసిన విషయమే. సో క్రోర్స్ ఆఫ్ డివోటీస్ భక్తులు అక్కడ పోయి స్నానం చేసుకుని, గంగా స్నానం చేసుకుని, సో ఇట్ వాజ్ అ వెరీ బిగ్ ఈవెంట్ జరిగింది కుంభమేళం అనేసి. సో ఇలాంటి ఈవెంట్ జరుగుతున్నప్పుడు ఒకసారి ఏమైందంటే నేను మహాస్వామి వారు కొన్ని జపాలు చేయాలని మాకు ఇచ్చినారు. ఎందుకు ఇచ్చినారు ఈ జపంలో అనేసి నేను మీకు చెప్తాను, ప్రాబ్లీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఆ యూజువలీ ఎవ్రీ డే 1 to 2 hours నేను జపం చేస్తాను. సో జపం కౌంట్ 1 lakh నేను యాక్చువల్లీ కౌంట్ పెట్టుకోను అనమాట. సో 1 lakh కౌంట్ అయినాక మహాస్వామి ఎవరే అమ్మకి ఇంకా ఈ జపంది 1 lakh కౌంట్ అయిపోయింది, ఇంకా వేరే జపం ఇస్తాను, ఆ జపం చేయమని చెప్పు అని వాళ్ళే చెప్తారనమాట. సో అలాగే నా కొడుకు కూడా కొన్ని జపాలు ఇచ్చినారు, వాడు కూడా రోజు స్కూల్ నుంచి వచ్చినాక జపం చేస్తాడనమాట. సో అప్పుడు కుంభమేళ టైంలో ఆ పీరియడ్లో కూడా వి యూస్ టు డూ ఈ జపాలు చేస్తున్నాము. మధ్యాహ్నం కూర్చొని జపం చేస్తుంటే జపం అంతా అయినాక
సరే విష్ణు చెప్తున్నాడు, అమ్మ ఈరోజు ఏమి ఇన్సిడెంట్ జరిగిందమ్మా, ఒక పెద్ద మిరకల్ జరిగింది. నువ్వు నేను ఇద్దరు పక్కపక్కలో కూర్చొని జపం చేస్తున్నాము. మహాస్వామి వారు వచ్చి నన్ను తీసుకెళ్ళి విష్ణు రా కుంభమేళకి వెళ్దాము, అమ్మని పిలుచుకొని రా, మీ ఇద్దరిని పిలుచుకొని వెళ్తాను, రండి ఇద్దరు అనేసి మనం ఇద్దరిని కుంభమేళంకి తీసుకెళ్ళినారమ్మా. తీసుకెళ్ళి మీరు కుంభమేళంలో మీ పాపాలన్నీ తొలగించుకోవాలి, సో స్నానం చేయండి. మీరు ఇక్కడ కుంభమేళంలో స్నానం చేస్తే మీ పాపాలన్నీ తొలుగుతాయి అనేసి చెప్తున్నారమ్మా. సో నువ్వు నేను ఇద్దరము కుంభమేళంలో అక్కడ నదిలో స్నానం చేసినాక మళ్ళీ పిలుచుకొని వచ్చి మమ్మల్ని ఇక్కడే వదిలేను ఇంట్లో అని చెప్తున్నాడు. సో నాకైతే నేను జపం చేసుకుంటున్నాను, నాకేం అలా నాకు తెలియదు అన్నమాట. అంటే నాకు యూజువల్లీ కనపడరు కదా, సో నాకేం అలాంటివి తెలీదు, వాడికి కనబడతారు కాబట్టి ఇలా చెప్తున్నారు. అంటే మేము యూజువల్లీ చెప్తారు చూడండి, కుంభమేళ ఆ పీరియడ్లో ఆ టైంలో పోయి గంగా స్నానం చేస్తే గన సంగమ స్నానం చేస్తే కన్నా మా పాపాలన్నీ తొలిపోతాయి అని చెప్తారు, యూజువల్లీ చెప్తారు. సో అది ఎంత 100% సత్యము అనేది మహాస్వామి వారు చెప్పినాక మాకు రియలైజ్ అయింది అనమాట. సో ఇది ఒక ఇన్సిడెంట్ అయింది. తర్వాత ఏమైంది, అదే కుంభమేళ పీరియడ్లోనే మా హస్బెండ్ వాళ్ళ రిలేటివ్స్, కొంతమంది ఫ్రెండ్స్ అందరూ కలుసుకొని, అందరూ మగవాళ్ళే, మేమందరూ కుంభమేళకు వెళ్దామని వాళ్ళందరూ ప్లాన్ చేసుకున్నారు. మా ఆయన కూడా ఫోన్ చేస్తున్నారు అనమాట, నువ్వు కుంభమేళకు వెళ్తున్నాం, మేమందరూ 15-20 మంది వెళ్తున్నాము, సో ఫ్లైట్ టికెట్స్ అన్ని బుక్ చేసుకుంటున్నాము, అకామిడేషన్ అంతా బుక్ చేసుకుంటున్నాము, దొరికేది చాలా ఛాలెంజింగ్గా ఉంది, నువ్వు కూడా వచ్చే మాతో పాటు మేము బుక్ చేసుకుంటాము, నీకు కూడా టికెట్స్ బుక్ చేస్తామని. సో మా హస్బెండ్కి అప్పుడు కొత్తగా ఆఫీస్ ఇచ్చేసినాము, సరే ఏదో ఆఫీస్ ప్రెషర్ దాంట్లో ఉండడం వల్ల ఏం చేస్తున్నారంటే, లేదు నాకు అంతగా ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు, నాకు టైం కూడా లేదు, నేను రాను అని చెప్పేస్తున్నారు. వాళ్ళందరూ యాక్చువల్లీ చెప్తున్నారు, ఇది లైఫ్ టైంలో మాకు ఇంత అదృష్టం దొరికింది, యాక్చువల్లీ 100 years ఒకసారి జరిగేంత ఈవెంట్ ఇది, సో డోంట్ మిస్ ఇట్, మాతో రామంటే మా ఆయన లేదు అనేసి చెప్పేస్తున్నారు అనమాట, నేను రాను అనేసి. సో వాళ్ళందరూ ఏం చూస్తున్నారు, వాళ్ళ టికెట్లు, ఫ్లైట్ టికెట్స్, రూమ్ అకామిడేషన్స్ ఇవన్నీ బుక్ చేసుకున్నారు. సో అంత ఎన్ని కోట్లు డివోటీస్ అక్కడ పోయినారు. సో ఫ్లైట్ టికెట్స్ అన్ని చాలా ముందుగానే మేము చాలా రోజులు అడ్వాన్స్గానే మేము టికెట్స్ బుక్ చేసుకోవాలి. సో అవన్నీ మీకు అందరికీ తెలుసు, చాలా ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు గెట్ ట్రైన్ టికెట్స్ అండ్ అకామిడేషన్ దేర్ ఇన్ దట్ ప్లేస్ అనేసి. సో వాళ్ళందరూ బయలుదేరడానికి ఇంకో 3-4 days, నాట్ ఈవెన్ అ వీక్, ఇంకో 3-4 days ఉందన్నమాట. ఆ టైంలో ఏం జరిగిందంటే, మా ఆయన పనుకున్నప్పుడు రాత్రి ఆదిశంకరాచార్యులు ఆయన కల్లో వచ్చి, నువ్వు కుంభమేళంకి నువ్వు పో, మాకు చెప్పినట్లే కుంభమేళంలో సంగమంలో నువ్వు స్నానం చేసుకో, నీ పాపాలన్నీ తొలగించుకోను, నువ్వు కుంభమేళం పో అనేసి చెప్పి ఆశీర్వాదం చేసి వెళ్ళినారంట. సో నెక్స్ట్ డే మా ఆయన లేచి ఇలా చెప్పినారు. సో ఏం చేసేసి ఇమ్మీడియట్గా వాళ్ళ రిలేటివ్స్కి ఫోన్ చేస్తున్నారు, ఎవరో వీళ్ళని పిలిచినారే వాళ్ళకి ఫోన్ చేసి, లేదు నో ఐఎమ్ రెడీ టు కమ్ టు కుంభమేళ అనేసి. సో వాళ్ళు కూడా ఇంకా అదే ఫ్లైట్లో టికెట్ దొరుకుతుందో లేదో, ఎందుకంటే వాళ్ళ టికెట్స్ బుక్ చేసి అప్పుడే 15-20 days అయిపోయిందనమాట. సో దొరుకుతుందో లేదో మేము ట్రై చేస్తాము అనేసి వాళ్ళు చెప్తున్నారు. సో ఎంత పెద్ద మిరాకిల్ జరిగిందంటే, ఆదిశంకరాచార్యులు వారు వచ్చి మా ఆయన కల్లో వచ్చి చెప్పిందే ఒక పెద్ద ఇట్స్ బిగ్గెస్ట్ మిరాకిల్ అనమాట. సో ఇంకా బిగ్గెస్ట్ మిరాకిల్ అంటే, వాళ్ళు టికెట్స్ బుక్ చేస్తున్నారు, మా ఆయన కూడా బుక్ చేస్తున్నారు, ఆ టికెట్స్ ఆ ఫ్లైట్లోనే దొరికిందనమాట, అదే ఫ్లైట్లోనే దొరికింది టికెట్స్. అండ్ వీళ్ళతో వాళ్ళేమో అప్పుడే ఒక 15-20 మందికి బుక్ చేసుకున్నారు టికెట్స్, దాంట్లో ఒక ఆయన రాను అనేసి ఏదో క్యాన్సిల్ చేసుకున్నాడు. సో అకామిడేషన్ ఏమైంది, ఆయనకు బుక్ చేసిన అకామిడేషన్ మా ఆయనకి ఇచ్చినారు. సో అకామిడేషన్ ఏలో మేనేజ్ చేసుకున్నారు, బట్ ఫ్లైట్ టికెట్స్ అదే ఫ్లైట్లో దొరికినాయే, దట్ ఈస్ బిగ్గెస్ట్ మిరాకిల్ అని చెప్పాలి నేను మీకు. సో వీ వర్ రియలీ
అంటే చాలా ఆశ్చర్యమైంది. అంటే నేను మీకు చెప్పినట్లు మహాస్వామి వారు కానీ ఆ మఠం శంకరాచార్యులు వారు స్థాపించిన మూలాంనయ సర్వజ్ఞ పీఠం మఠం పీఠాధిపతులు కానీ ప్రతి క్షణం మాతోనే ఉన్నారు అనే మాకు అనిపించింది. ఈ ఈ ఈ టైంలో కూడా అంటే కుంభమేళం నడిచే ఆ టైంలో కూడా మాకు అది మళ్ళీ రియలైజ్ అయింది. అవును, హీఈస్ దే ఆర్ దేర్ విత్ అస్ ఇన్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ అవర్ లైఫ్. మమ్మల్ని గైడ్ చేస్తున్నారు ఆయన, మమ్మల్ని మంచి దారిలో తీసుకెళ్తారు అని మాకు అనిపించింది. సో ఇట్ వాజ్ అ వెరీ డివైన్ ఎక్స్పీరియన్స్ వీ హ్యాడ్ రిగార్డింగ్ దట్ కుంభమేళా. ఇలాగే ఇంకొక ఎక్స్పీరియన్స్ మీతో షేర్ అనుకుంటున్నాను. సో ఈ వీడియో నేను చేస్తున్నాను కదా, ఏం ఎక్స్పీరియన్సెస్ నేను షేర్ చేసుకుంటాను కదా. సో ఈ విషయాలన్నీ నేను నా కొడుకుతో ముందే చెప్పి ఇలాంటి ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకుంటున్నాను. సో చెప్తున్నానంటే యాక్చువల్లీ ఈ టైమింగ్స్, ఈ వీడియో చేసిన డేట్ టైమింగ్స్ కూడా మహాస్వామి వారు ఫిక్స్ చేసిన టైమింగ్స్లోనే మేము వీడియో చేస్తున్నాము. ఇట్స్ నాట్ దట్ వీ గెటప్ వీ వేకప్ వన్ డే అండ్ వీ సే ఓకే వీఆర్ డూయింగ్ అ వీడియో అని. ఇట్స్ నాట్ అవర్ డెసిషన్, ఇట్స్ నాట్ అస్ హూజ్ మేము చేసేది కాదు. ఇది మహాస్వామి వారి పరిపూర్ణ అనుగ్రహంతో, వాళ్ళ ఆశీర్వాదంతో, వాళ్ళే టైం ఫిక్స్ చేసి, వాళ్ళే డేట్ ఫిక్స్ చేసి చేసిందనుకు మేము ఈ వీడియోస్ చేస్తున్నాము. సో దేర్ ఇస్ నథింగ్ దట్ వీఆర్ డూయింగ్, ఆయనే మాతో ఈ వీడియోస్ చేపిస్తున్నారు. సో దాన్ని నేను మీకు క్లారిఫై చేస్తున్నాను. అండ్ నేను మీకు ప్రీవియస్ వీడియోలో కూడా ఇంకొక విషయం చెప్పినానంటే, వీఆర్ నాట్ డూయింగ్ దీస్ వీడియోస్ టు మేక్ మనీ. యూజువలీ యూట్యూబ్ వీడియోస్ చేసిన వాళ్ళు దేర్ సమ్ ఏం చేస్తారంటే, ఇన్ని వీడియోస్ ఇన్ని సబ్స్క్రైబర్స్ అయినాక, వాళ్ళకి ఇన్ని లైక్స్ వచ్చినాక, ఇన్ని సబ్స్క్రైబర్స్ అయినాక వాళ్ళకి ఏదో యూట్యూబే వాళ్ళకి డబ్బులు ఇస్తుంది. అంటే దట్స్ హౌ యూట్యూబ్ బిజినెస్, దేర్ అంతా యూట్యూబ్ బిజినెస్. సో దానికోసం చేసేవాళ్ళు కూడా ఉన్నారు, చాలామంది ఉన్నారు. పబ్లిసిటీ కోసం చేసే వాళ్ళు కూడా ఉన్నారు యూట్యూబ్ వీడియోస్. బట్ మా ఇంటెన్షన్ ఏంటి? మా ఇంటెన్షన్ ఈజ్ నాట్ సెల్ఫ్ మార్కెటింగ్, సెల్ఫ్ పబ్లిసిటీ కాదు. ఏది సత్యమైన, ఏది 100% సత్యమైన విషయాలు, ఏది మా ఎక్స్పీరియన్సెస్ మా ఇంట్లో ప్రతిరోజు జరుగుతున్నాయో, మేమేం ఎక్స్పీరియన్స్ చేస్తున్నామో అదే మన తెలుగు అన్ని ప్రేక్షకులకు, నాట్ ఓన్లీ తెలుగు, తమిళ్, కన్నడ, అందరు ప్రేక్షకులకు మేము మహాస్వామి వారి లీలలు, మహాస్వామి వారు ఇంకా ఉన్నారు, ఆయన బృందావనంలో ఉన్నారంటే ఇంక లేరు అని కాదు, అంటే ఆయన ఇంకా ఉన్నారు. ధర్మంగా నడచండి, ధర్మాన్ని పాటించండి, ధర్మాన్ని కాపాడండి, ధర్మాన్ని అంటే స్ప్రెడ్ చేయండి అనే ఒక మెసేజ్లు ఇస్తున్నారు అని మాకు ఎలా విషయాలు తెలుపుతున్నారు అనే విషయాల్ని నేను మీకు మీ ముందు పెడుతున్నాము ప్రతి వీడియోలో అని కూడా ప్రీవియస్ వీడియోలో చెప్తున్నాం. ఇది మా మార్కెటింగ్ కోసం కాదు, కానీ డబ్బులు చేయడం కాదు. సో ఇది దిస్ ఇస్ ద ఫ్యాక్ట్, దిస్ ఇస్ ద ట్రూత్. ఏముందో మేము మీ ముందు ఈ వీడియోలో మీకు అందరికీ తెలియజేస్తున్నాము అనే విషయాలు కూడా ప్రీవియస్ వీడియోలో నేను మీకు చెప్తున్నాను కదా. ఇంకొక ఎక్స్పీరియన్స్ ఏంటప్ప అంటే, ఒకరోజు ఇట్ వాజ్ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ 2025, లాస్ట్ ఇయర్ అలా నా బర్త్డే వస్తుంది మార్చ్లో. సో ఆ రోజు నక్షత్రం ప్రకారం, ఆ రోజు ఏ నక్షత్రం, ధనుసు రాశి మూలా నక్షత్రం, నా కొడుకు కూడా అదే రాశి నక్షత్రం. సో ఆ రోజు మహాస్వామి వారు విష్ణుని రూమ్లో ఉన్నాడు. ఆ రోజు స్కూల్ లీవ్ ఉన్నింది. సో నేను వంటింట్లో ఏదో పని చేసుకుంటాను. విష్ణు వచ్చి మహాస్వామి వారు పిలుస్తున్నారు, రూమ్లోకి వస్తావా కొంచెం అంటే ఓకే అనేసి నేను రూమ్లోకి వెళ్ళాను. ఇక్కడ కూర్చో అని చెప్పినాడు. కూర్చో అని చెప్పిన. కూర్చున్నాక మహాస్వామి వారు, నేను అసలు సెలబ్రేట్ చేసుకోము, ఏ బర్త్డేజో అని సెలబ్రేట్ చేసుకునే ఒక కల్చర్ లేదు. యూజువలీ ఈవినింగ్స్ ఏదో గుడికి వెళ్ళి వచ్చి ఏదో పూజ చేసుకొని అర్చన చేపించి వచ్చి చేస్తాం, కానీ బర్త్డేస్ అని సెలబ్రేట్ చేసుకునే పద్ధతి మా ఇంట్లో లేదు. సో ఆ రోజు కూడా ఇట్ వాజ్ నార్మల్ డే ఫర్ అస్. సో ఏం చెప్తున్నాడంటే, చూడమ్మా మహాస్వామి వారు చెప్తున్నారు, నువ్వు ఈ
ఇది నీ పుట్టిన నక్షత్రం ఈరోజు, నువ్వు పూర్వజన్మంలో అంటే నువ్వు పూర్వజన్మంలో నువ్వు ఒక నువ్వు హైదరాబాద్ దగ్గర నువ్వు యాక్చువల్లీ ఆంధ్రలోనే పుట్టినావంట. పూర్వజన్మంలో ఆంధ్రలోనే పుట్టి నువ్వు ఎలాంటి ఫ్యామిలీలో పుట్టినావంటే నువ్వు కంపారిజన్ చేయాలంటే ఇప్పటి పరిస్థితుల్లో కంపారిజన్ చేయాలంటే ఈ అదాని అంబానీ వాళ్ళు అంత రిచ్గా ఉన్నారే, అలాంటి ఒక ఫ్యామిలీలో నువ్వు హైదరాబాద్లో పుట్టినావంట. సో పుట్టి నువ్వు హైదరాబాద్ దగ్గరనే ఒక కామాక్షి అమ్మవారి గుడి కట్టించినావంట. సో పూర్వజన్మలో నువ్వు ఆ గుడి కట్టించినావంట, కామాక్షి అమ్మవారు. సో మీకు అందరికీ తెలిసి ఉంటుంది, కంచి కామకోటి పీఠానికి అధిదేవత మా కామాక్షి అమ్మవారు. సో నేను కామాక్షి అమ్మవారికి గుడి కట్టించినావంట నువ్వు. సో ఆ అదృష్టం నువ్వు చేసినావంట, అంటే అంత పుణ్యం నువ్వు చేసినావంట. నువ్వు అంత పుణ్యం చేసిన దానికి నేను ఒక అదే మఠంలో నేను ఒక పీఠాధిపతి ఇన్ని రోజులు చెప్తున్నారు కదా మహాస్వామి వారు, ఏ మఠం పీఠాధిపతి, ఒక మఠం పీఠాధిపతి అయినావు నువ్వు, ఒక సన్యాసిగా ఉన్నావు పూర్వజన్మంలోని. సో ఆ పూర్వజన్మంలో నేను అదే మఠంకి పీఠాధిపతి అయింటిని. సో నువ్వు అదే మఠంకి అమ్మవారికి నువ్వు గుడి కట్టించినావు కాబట్టి ఆ పుణ్యం నువ్వు పొందావు కాబట్టి నీ కడుపులో నేను నీకు పుట్టినానంటమ్మా ఈ జన్మలో అని మహాస్వామి వారు చెప్తున్నారు. చూడు, కామాక్షి అమ్మవారు ఈరోజు నీ పుట్టిన నక్షత్రం కాబట్టి నీకు పసుపు కుంకుమ అన్నీ పెట్టి నీ చేతికి ఒక చీర ఇచ్చినారు అని చెప్పినాడు. అమ్మవారు చూడు నాకేం కనపడదు, యాజ్ యూజువల్ అంటే కనపడదు అంటే మేము అంత పుణ్యము అంత మాకు పూర్వజన్మలో ఒక ఇది ఉంటే కాబట్టి మాకు దేవుళ్ళు ఎలా కనిపిస్తారు చెప్పండి. సో వానికి ఆ పూర్వజన్మలో వాడు సన్యాసి అయినాడు కాబట్టి మఠానికి పీఠాధిపతి అయినాడు కాబట్టి వానికి అందరూ కనిపిస్తారు. సో చూడమ్మా ఇచ్చింది నీకు ఇవన్నీ అనేసి చెప్పినాడు. ఓకే అని నాకు చాలా సంతోషం అయింది. నా వాళ్ళు అనేది ఎవరు లేకున్నప్పుడు నా సంబంధికులు అంటే నా రిలేటివ్స్ అనేదే ఎవరు లేకున్నప్పుడు ఎక్సెప్ట్ మా హస్బెండ్ పక్క ఉన్నారు, అంటే పుట్టినింటి పక్క ఎవరు లేకున్నప్పుడు అలాంటప్పుడు అమ్మవారు నా సాక్షాత్ తల్లి మాత్రమే వచ్చి నాకు చీరంత నా పుట్టిన నక్షత్రం రోజు నాకు చీర ఇచ్చి ఇంత ఆశీర్వాదం చేసింది కదా, అది కామాక్షి అమ్మవారు అని చాలా చాలా అంటే చాలా సంతోషమైంది నాకు. సో నేను మళ్ళీ అడిగినాను విష్ణుతో, విష్ణు అమ్మ చూడ, అది కూడా చెప్పినాడు, అమ్మ చూడు చంద్రమౌళీశ్వరుడు స్వామి కూడా ఇక్కడే ఉన్నాడు, అందరూ నీకు ఆశీర్వాదం చేస్తున్నారమ్మా అని చెప్పినాడు. నాకైతే అంటే మేము పూర్వజన్మ అనే విషయాలే మేము అసలు నమ్మము. ఆ పరిస్థితికి వచ్చేసినాం మేము. అంటే మన ఒక లైఫ్, మన కల్చరు, మన లైఫ్ స్టైల్ ఎలా అయిపోయిందంటే మేము ఇంకా ఆ విషయాలనే మేము దేవుళ్ళు అనేది కొంచెం నమ్మకం తక్కువ కొంతమందికి. ఇంకా పూర్వజన్మలనే అలాంటి విషయాలు అయితే ఇంకా నమ్మరు కొంతమంది. ఆ స్టేజ్లో ఉన్నాము చాలామంది. సో ఇలా ఉండిందా నా పూర్వజన్మ అంటే చేసి అట్ దిస్ ఏజ్ నా కొడుకుకు పీఠాధిపతి అనే వర్డ్స్ అనేది తెలియవు, పూర్వజన్మ అనేటువంటి అస్సలు తెలియవు. సో ఇలాంటి మాటలని చెప్తున్నాడు అంటే ఓకే దిస్ ఇస్ ట్రూ, అవును, ఎలా చెప్పగలుగుతున్నాడో నా కొడుకు అంటే మహాస్వామి వారు చెప్తున్నారు, దాన్ని వాడు చెప్తున్నాడు అంతే. సో ఇలా జరిగింది. చూడమ్మా అందరూ నీకు ఆశీర్వాదం చేస్తున్నారు అనేసి చెప్పినాడు. సరే నాకు చాలా సంతోషమైంది ఆ రోజు. మళ్ళీ నేను విష్ణుకి చెప్తున్నాను, నా కొడుకుకి చెప్తున్నాను, నువ్వు అంటే ఆ గుడి ఇంకా ఉందా విష్ణు, హైదరాబాద్ దగ్గర ఏం చెప్తున్నారు గుడి, మహాస్వామి చెప్తున్నారు కదా, ఆ గుడి ఇంకా ఉందా అంటే అడుగు చూడు మహాస్వామి వారిని అంటే అడుగుతానమ్మా, అడిగి చెప్తానులే అనేసి చెప్పినాడు. అడిగినాడంట విష్ణుని మహాస్వామి వారిని. మహాస్వామి వారు చెప్తున్నారంట అది చాలా శిథిలావస్థలో ఉంది. అప్పుడైతే హైదరాబాదు అంటే ఆ జన్మలో మీ అమ్మ ఆ టైంలో
హైదరాబాదు అవుట్స్కర్ట్స్లో అనే ఏముంది, అప్పుడంతా కొంచెం అడవి అడవి మాదిరి ఉండింది. ఆ ఆ ప్లేస్లో కట్టినారు. ఇప్పుడు చాలా శిథిలం అయిపోయింది. అంటే అసలు ఇక్కడ గుడి ఉందా అనే కూడా ఒక ఇది లేదు, అలాంటి ఇది ఉంది. అయినా కూడా నేను చెప్తున్నాను విష్ణుతో, మేము చూడొచ్చా ఇప్పుడు ఆ గుడిని, మేము వెళ్ళి చూడొచ్చా నేను అంటే, అది కూడా అడుగు మహాస్వామి వారు అంటే, మహాస్వామి చెప్తున్నారంట టైం వచ్చినప్పుడు నేను చెప్తాను, మీరు వెళ్ళి చూడొచ్చు ఆ ప్లేస్ని, ఇప్పుడు కూడా చూడొచ్చు. కానీ ఇప్పుడు అమ్మవారి పూజలు గీజలు ఏమీ అక్కడ జరగడం లేదు, ఎందుకంటే ఇట్ ఈస్ లైక్ చాలా శిథిలావస్థలో ఉంది గుడి, అక్కడ ఇప్పుడేం పూజలు ఏం జరగడం లేదు. బట్ యూ కెన్ స్టిల్ గో, నేను టైం వచ్చినాక నేను మీకు చెప్తాను ఎప్పుడు అనేసి, మీరు వెళ్ళి అది చూడొచ్చు అని చెప్తున్నారంట మహాస్వామి వారు. సో దిస్ వాజ్ బిగ్గెస్ట్ మిరకల్ అన్నమాట. మా పూర్వజన్మలో ఇంకా మేము ఏమేమి చేసినాము, మా పూర్వజన్మలో మా రిలేటివ్స్ ఎవరు, వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు అనే విషయాలు కూడా మాకు చాలా విషయాలు చెప్తున్నారు మహాస్వామి వారు. మళ్ళీ మహాస్వామి వారు కామాక్షమ్మ వారు వాళ్ళతో మా జన్మల సంబంధం ఎలా ఉండింది అనే విషయాలు కూడా చెప్తున్నారంట విష్ణుతో. అండ్ అగైన్ మాకి ఈ జన్మలో కానీ వేరే ఇంకా పూర్వజన్మలో కానీ ఇంకా ముందు వచ్చే జన్మలో కానీ మా తల్లిదండ్రులు వాళ్ళందరూ ఈ జన్మలో ఉండే తల్లిదండ్రే ముందు జన్మకు కూడా మా తల్లిదండ్రులుగా ఉంటారు అనేది ఏమీ నమ్మకం లేదు. ఓకే, దట్ విల్ నాట్ హ్యాపెన్. ఎక్కడో రేర్ కేసెస్లో అలా జరుగుతుంది. ఈ జన్మలో ఉండే భార్యాభర్తలు కానీ పిల్లలు కానీ అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళే కానీ మాకు నెక్స్ట్ జన్మలో కూడా వాళ్ళే దొరుకుతారు, ఫ్రెండ్సే కానీ రిలేటివ్స్ కానీ ఎవరో వాళ్ళే దొరుకుతారు అనే కూడా ఒక నమ్మకం లేదు. అంటే నథింగ్ ఈజ్ పర్మనెంట్, ఏది శాశ్వతం కాదు. బట్ ప్రతి జన్మలో శాశ్వతంగా మాతోనే ఉండేది ఈ ఆత్మతో, ఈ దేహం కూడా శాశ్వతం కాదు. ఈ జన్మలో మేము ఆడవాళ్ళై పుట్టింటే నెక్స్ట్ జన్మలో నేను మగవాడై పుట్టచ్చు, లేకపోతే పూర్వజన్మలో మగవాడై పుట్టింటే ఈ జన్మలో ఫీమేల్ అయి పుట్టచ్చు నేను. బట్ దట్ ఎవ్రీథింగ్ చేంజెస్, బట్ దేర్ ఇస్ వన్ థింగ్ కాన్స్టెంట్. ఈ ఆత్మ ఈజ్ వెరీ దట్ ఈస్ పర్మనెంట్. ఈ ఆత్మ అనేది ఒక పర్మనెంట్ అండ్ దట్ ఈస్ పర్మనెంట్. ఈ ఆత్మకు బంధువులు అంటారు, అంటే ఆత్మ బంధువులు అంటాం. అంటే ఆ ఆత్మకు బంధువులే ఉంటారే వాళ్ళు ఎప్పుడు పర్మనెంట్గా ఉంటారు. వాళ్ళు ఎవరో కాదు, నాకు మహాస్వామి వారు కామాక్షమ్మ వారు అనేది తెలియచేస్తున్నారు మహాస్వామి వారు. అంటే ఈ జన్మకేనే కదా, పూర్వజన్మలో కూడా నేను వాళ్ళతో ఎప్పుడు కలిసినాను, ఎప్పుడు ఏ విషయంగా నేను వాళ్ళతో కలిసినాను, వాళ్ళు నాకు ఏమి చేయమని చెప్పినారు, నేనేం చేసినాను అనేది కూడా. అంటే నేను ఆ విషయం చెప్తున్నారు. ఎందుకు నువ్వు గుడి కట్టినావు, నేను గుడి కట్టినాను, కామాక్షమ్మ వారి గుడికి ఎందుకు కట్టినానంటే, నేను పూర్వజన్మలో అప్పుడు ఏదో పెద్ద సమస్యలో ఇరుక్కున్నాను అనమాట. చాలా సమస్యలో ఉండేటప్పుడు ఎవరో ఇలా చెప్తే, మహాస్వామి వారు ఉన్నారు కంచిలో, వాళ్ళ దర్శనం చేసుకో, నీ ప్రాబ్లమ్స్ ఏముంటాయో ఆయన దర్శనం చేసుకుని ఆయన ఆశీర్వాదం చేస్తే చాలు, నీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి అని చెప్తున్నారంట నాకు. సో అప్పుడు నేను మగవాడిగా పుట్టినంట, ఈ జన్మలో నేను ఇలా ఇదైంది అని. సో అప్పుడు నేను మహాస్వామి వారిని దర్శనం చేసేకి కంచికి వెళ్ళానంట. సో చాలా ఇబ్బందిలో ఇరుక్కున్నాను నేను అని, ఇలా ఇబ్బందుల్లో ఉన్నాను అనేసి మహాస్వామితో మాట్లాడితే మహాస్వామి వారు చెప్తున్నారంట, నువ్వు కామాక్షి అమ్మవారి ఒక గుడి కట్టించు, నీ సమస్యలన్నీ సాల్వ్ అవుతాయి అని చెప్తున్నారంట. సో అప్పుడు నేను అంత సీరియస్గా నేను తీసుకోలేదంట ఆ విషయాన్ని. ఇంకా గుడి కట్టిస్తే ఇంక సమస్యలన్నీ తీరిపోతాయా, ఇది ఎలా ఇది అనేసి నేను ఇంకా అంత సీరియస్గా తీసుకోక ఆయన మహాస్వామి వారు ఇచ్చిన అడ్వైజ్ని నేను ఇగ్నోర్ చేసినానంట. సో ఈ సమస్యలు ఇంకా ఎక్కువ అవుతా ఇంకా తట్టుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు మళ్ళీ మహాస్వామి వారిని దర్శనం చేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చిందంట. ఇప్పుడు మళ్ళీ నేను మహాస్వామి వారిని దర్శనం చేసుకుని కంచికి వెళ్ళానంట. సో కంచికి వెళ్ళి మహాస్వామి వారిని దర్శనం చేసుకున్నాక మహాస్వామి వారు మళ్ళీ అదే చెప్తున్నారంట, నేను చెప్తున్నాను కదా, నువ్వు కామాక్షమ్మ వారి గుడి కట్టించు, నీ సమస్యలకు అన్ని పరిహారం
దొరుకుతుంది అని చెప్తున్నారంట. సో అప్పుడు నేను ఆ విషయాన్ని నేను సీరియస్గా తీసుకుని మహాస్వామి వారి ఆశీర్వాదం తీసుకొని నేను నా అన్న ఆ జన్మంలో ఏమి ఇద్దరు పూర్వజన్మలు నేను నా అన్న ఇద్దరు కలిసి ఆ కామాక్షమ్మ వారి ఆ గుడి కట్టించినామంట హైదరాబాద్ దగ్గర. సో ఇలా కామాక్షమ్మ వారి మహాస్వామి వారి ఆశీర్వాదం పొందినాక మేము కామాక్షమ్మ వారి గుడి కట్టించినామంట. సో ఈ విషయాలు విష్ణు ద్వారా నాకు తెలిసింది. సో విష్ణు యాక్చువల్లీ నా పేరెంట్స్, నేను తెలుగు మాట్లాడుతుంటే నా పేరెంట్స్ దే ఆర్ ఫ్రమ్ ఆంధ్ర ఉంది. వాళ్ళు బేసిక్లీ మూల స్థానం వాళ్ళది ఆంధ్రానే. వాళ్ళు పుట్టింది పెరిగింది చదివింది అంతా మా అమ్మ నాన్నది ఇద్దరిది ఆంధ్ర తిరుపతి దగ్గర. సో విష్ణుకి ఈ విషయాలు ఏం తెలియదు అనమాట. అంటే నేను పుట్టింది పెరిగింది ఆంధ్రానే అని అలాంటి విషయానికి చిన్నపిల్లాడు కాబట్టి మేము అన్ని ఆ విషయాలని ఏం చెప్పలేదు. అంటే కర్ణాటకలో ఉన్నాం, కన్నడ మాట్లాడుతున్నాం, అదేదో మదర్ టంగ్ తెలుగు, అందుకే కొంచెం తెలుగు వచ్చు. అమ్మకి ఏం తెలుసు కానీ తెలుగు తమిళం అన్నీ కొంచెం వచ్చు అని తెలుసు కానీ వానికి ఇలాంటి విషయాలన్నీ తెలియదు అనమాట. సో ఇలా మహాస్వామి వారు చెప్పినాకే ఓకే నా పూర్వజన్మంలో నేను ఇలా ఉన్నింది నా లైఫ్ అనేసి ఈ విషయాలన్నీ మాకు తెలిసినాయి మాకు. నేను మీకు చెప్తున్నాను కదా, మనము ఈ జన్మలో ఎవరో మాకు తల్లిదండ్రులు అంటాము, ఎవరో కడుపులో పుడతాము, ఏదో ఎక్కడో పుడతాము. చూడండి మేము పోయిన జన్మలో నేను ఆంధ్రలో పుట్టినాను, ఈ జన్మలో నేను కర్ణాటకలో పుట్టినాను. సో పోయిన జన్మలో నా తల్లిదండ్రులు ఎవరో ఆ విషయం గురించి ఇంకా నేను అడగలేదు మా స్వామి గారిని. ఈ జన్మలో నా తల్లిదండ్రి వేరు. సో ఏది పర్మనెంట్గా ఉండదు, ఏది కాన్స్టెంట్గా ఉండదు. ఒక్కటే అప్పుడు శాశ్వతంగా ఉంటుంది ఒక మనిషి, ఒక ఆత్మ. ఒక మనిషికి అంటే ఆ మనిషి ఆత్మ, ఆ ఆత్మ బంధువులు అంటే మేము నమ్ముకున్న గురువులు, మేము నమ్ముకున్న దేవుడు, అమ్మవారు, చంద్రమౌళీశ్వరుడు. సో వీళ్ళే మా ఆత్మము ఈ జన్మ అయినాక ముందు జన్మన ఆ ఆత్మనే ఉంటుంది. సో ఈ పాపకర్మాలు ఏమీ మేము పుణ్యం ఏం పొందడానికి ఏం పనులు చేస్తాము, ఏమి పాపకర్మలని మేము చేయడానికి మేము ఏమి చెడ్డ పనులు చేసింటామో సో అవన్నీ ఈ ఆత్మకే అంటుకొని ఉంటాయి. సో అది నెక్స్ట్ జన్మకు కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. సో మేము పూర్వజన్మలో నువ్వు మంచి పనులు చేసింటే ఈ జన్మ నీకు చాలా బాగుంటుంది. ఎందుకంటే నువ్వు పూర్వజన్మలో చేసిండే పని నీకు గుర్తుండదు, వేరే ఎవరికి గుర్తుండదు. నువ్వు మీ ఆత్మతో సంబంధం పెట్టుకున్న నీ గురువులు మా దేవుడు, ఇంటి దేవుడు, మేము నమ్ముకున్న దేవుళ్ళు, మేము పూర్వజన్మలో ఏం పూజ చేసుకుని వచ్చినామే ఆ దేవుళ్ళ దగ్గర ఆ అకౌంట్ అనేది ఉంటుంది. ఇప్పుడు మా ఇంట్లో అంతా పెద్దవాళ్ళు చెప్పినది వినింటాము. చిత్రగుప్త అనే ఆయన ఉంటాడు. ఆయన మా పాపకర్మాలు అన్నీ లెక్కాచారాలు అన్ని లెక్కలు ఆయన దగ్గర ఉంటాయి. ప్రతి ఒక్క మనిషి కూడా ఏ పుణ్యం పని చేస్తున్నారు అకార్డింగ్ టు దట్ మాకు ఈ జన్మలో మాకు ఏమేమి మేము ఎలా ఉంటుందో ఈజ్ బేస్డ్ ఆన్ దట్ ఈ జన్మ డిసైడ్ అయి ఉంటుంది. సో ఒక సిబిల్ స్కోర్ ఉంటుంది చూడండి, మన పాన్కి లింక్ అయి ఉంటుంది. అంటే మేము ఒక లోన్కి అప్లై చేయాలంటే మా సిబిల్ స్కోర్ చూస్తారు. అంటే నువ్వు ఎంత అర్న్ చేస్తున్నావు, నువ్వు ఎక్కడెక్కడ లోన్లు తీసుకున్నావు, కరెక్ట్గా ఈఎంఐలు కడుతున్నావా లేదా. సో ఇలాంటి రికార్డులు అనేది సిబిల్ స్కోర్ అని ఎలా ఉంటుందంటే అలాగే మీ ఆత్మకు కూడా సిబిల్ స్కోర్ ఉంటుంది. సిబిల్ అంటే సి అంటే ఇక్కడ చిత్రగుప్తుడు ఒక మా అకౌంట్ది ఒక పాపాలు పుణ్యాలు అన్నీ ఒక లెక్క ఆయన పెట్టే ఉంటాడు. బేస్డ్ ఆన్ దట్ ఇప్పుడు మా క్రెడిట్ స్కోర్ చూసి మా బ్యాంకులు మాకు ఎలా లోన్ ఇస్తాయో అలాగే మా చిత్రగుప్త మెయింటైన్ చేసే ఒక బుక్స్ ఆఫ్ అకౌంట్స్, మా అకౌంట్స్ బుక్స్ ఏం మెయింటైన్ చేస్తారు కదా ఆ స్కోర్ అని ఉంటుంది. అంటే వీళ్ళు ఎంత పాపాలు చేసినాడ్రా, ఈ ఆత్మ ఎంత పాపాలు చేసిందో, ఎన్ని పుణ్య పనులు చేసిందో
దాని బేస్డ్ ఆన్ దట్ నెక్స్ట్ జన్మలో కానీ ఈ జన్మలో కానీ మేము ఆ సుఖాలని ఆ సంతోషాలని ఆ నొప్పుల్ని ఆ బాధలను మేము అనుభవిస్తామన్నమాట. సో మాకు జన్మకు మాకు ఈ ఆత్మనే మాతో ఉండేది ఎప్పుడూను. ఆ ఆత్మ బంధువులు అంటేనే మా గురువులు, అమ్మవారు, చంద్రమనుష్కుడు ఎవరు అంటే మా తల్లిదండ్రులు అంటే జన్మకు కూడా మా తల్లిదండ్రులు అంటే మేము జన్మలో మేము నమ్ముకున్న గురువులు అంటే నా విషయంలో మహాస్వామి వారు, కామాక్షమ్మ వారే నాకు నిజమైన ఆత్మబంధువులు అని చెప్పుకోవడానికి నాకు చాలా సంతోషం అవుతుంది. అందరూ మా అమ్మ ఇట్లా, మా నాన్న ఇట్లా, ఇంత పెద్ద మనిషి మా నాన్న, మా అమ్మ ఇంత పెద్ద మనిషి అని చెప్పుకుంటారు అందరూ యూజువలీ. బట్ నాకైతే నా తల్లిదండ్రులు లేదు కాబట్టి నేను చాలా చిన్న దీంట్లోనే నా తల్లిదండ్రులని నేను పోగొట్టుకున్నాను కాబట్టి ఇలా నాకు ప్రతి జన్మలో కూడా నాకు మహాస్వామి వారు, కామాక్షమ్మ వారే నాకు తల్లి తండ్రి అని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాను, చాలా సంతోషపడుతున్నాను. ఇప్పుడు కూడా ఈ జన్మలో కూడా నేను ఏదో ఒక పని చేసినాను, పుణ్యం పని చేసినాను, పోయిన జన్మలో ఏదో గుడి కట్టించినాను అనే ఒక ఆయన ఆ లెక్క ఎంత మెయింటైన్ చేస్తారంటే ఆ పుణ్యం పని చేసిన వల్లే నీ కడుపులో ఆ మఠం పీఠాధిపతియే నీ కడుపులో ఈ జన్మలో పుట్టినారు అని ఆయనే వచ్చి చెప్తున్నారు అంటే జస్ట్ ఇమాజిన్. మేము మనుషులు ఏదో ఒక మా స్వార్థం కోసము, మనం ఒక దీనికోసము మేము ఏదో తప్పులు తెలిసి చేస్తాము, తెలియక కూడా ఎన్నో తప్పులు చేసేస్తాము. బట్ దట్ ఎవ్రీథింగ్ విల్ బీ హెల్డ్ అకౌంటబుల్, అన్ని అకౌంట్లో ఉంటాయి. సో బేస్డ్ ఆన్ దట్ మా జన్మలో నెక్స్ట్ జన్మలో డిసైడ్ అయి ఉంటాయి నువ్వేం కావాలి, నువ్వేం సాధించాలి అనేది. సో ఇలాగే ఇంకొక విషయం నేను మీతో షేర్ చేసుకోవడానికి ఇష్టపడతాను. సో వీ వర్ అండర్గోయింగ్ అ వెరీ హారిఫైయింగ్ అండ్ వెరీ చాలా టెరిఫైయింగ్, చాలా హారిఫైయింగ్ ఎక్స్పీరియన్స్ ఒక అయింది మా లైఫ్లో. సో ఎందుకు అలా అంత బ్యాడ్ టైం మాకు వచ్చింది, ఇట్ వాజ్ వెరీ హారిఫైయింగ్. అంటే ఈ భూత ప్రేతాల చాలా బాధ మాకు ఉండింది. సో ఆ బాధ మాకు ఉంది కూడా మాకు తెలీదు. అంటే భూత ప్రేతాల బాధ మాకు ఉంది, ఆ భూత ప్రేతాలు నాకు బాధిస్తున్నాయి, ఎస్పెషలీ నా కొడుకు బాధిస్తున్నాయి అనేది కూడా, చాలా బాధపడుతున్నాయి, తొందర పెడుతున్నాయి, చాలా ఉపద్రవం చేస్తున్నాయని కూడా మాకు విషయాలు తెలీదు. సో ఆ విషయాలన్నీ కూడా మహాస్వామి వారు నాకు ఎవరో ఒక ఆయన ముఖాంతరము నాకు అంటే తెలియచేస్తున్నారు. సో ఇలా ఉండాయనికి ఈ సమస్యలో నువ్వు ఉన్నావు అని తెలియచేస్తున్నారు. ఎలా అంటే ఒకసారి మేము ఇప్పుడు ప్రస్తుతం పీఠాధిపతులుగా ఉన్నారే శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వాముల వారు బెంగళూరుకు వచ్చినారు క్యాంపు అని తెలిసిన విషయము. ఆయన దర్శనం చేసుకున్న దానికి వెళ్దాము అనేసి మేము వెళ్ళినాము. వెళ్ళిన తర్వాత ఆ దర్శనం చేసుకునే ముందు మేము అప్పటికి మేము అంటే మహాస్వామి వారు విష్ణువు మాట్లాడుతున్నారు. బట్ ఈ విషయాలని మాకు ఏవి ఆయన చెప్పలేదన్నమాట. అంటే టైం వచ్చినాక మాకే తెలియని ఎవరి ద్వారా ఆ విషయాలు తెలియాలా అని ఆయనకు తెలుసు. సో మేము ఇప్పుడు ఉన్న పీఠాధిపతులను దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకున్నాక ఆయన దూరంగానే దర్శనం చూసి ఆశీర్వాదం చేసి పంపించినారు. సో ఆయన మేము మాట్లాడక కూడా మాకు అవకాశం ఆ రోజు దొరకలేదు, ఎందుకంటే మేము కొంచెం హడావిడిలో ఉన్నాము. సో మేము దర్శనం చేసుకొని వచ్చేసినాం అనమాట. సో వచ్చేసినాక లైక్ మా లైఫ్లో చాలా చేంజెస్ స్టార్ట్ అయినాయి. మా ఇంటి దగ్గర ఒకరు బ్రాహ్మిన్సే మా నైబర్ ఒకరు ఉన్నారు. వాళ్ళకి పరిచయం ఉన్నారు. ఒకరు చండీ కవచం వాళ్ళు చెప్పిస్తారు. వాళ్ళు నేర్చుకో అని నేను నేర్చుకోవాలని ఉన్నాను అనేసి నా నేబర్ చెప్పింది నాతో. సో నాకు కూడా చాలా ఆశగా ఉండింది, నేను నేర్చుకోవాలి, చండీ కవచం చాలా నేర్చుకోవాలనేసి ఆశగా ఉంది. మేము దీనికి ముందే
ఇప్పుడు స్వామివారి దర్శనం చేయకముందే మేము ఒక ఆల్మోస్ట్ 1 year నుంచి ప్లాన్ చేసుకుంటున్నాము. లేదు వాళ్ళ ఇంటికి పోవాలి, వాళ్ళు ఫ్రీగానే చెప్పిస్తారు, ఇక్కడ బెంగళూరులో మా ఇంటి దగ్గరే ఉన్నారనమాట. సో వాళ్ళు చెప్పిస్తారంట. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ప్రత్యంగిర దేవి ఆరాధన చేస్తారు. ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో సాయంత్రం ప్రత్యంగిర దేవి పూజ చేస్తారు. అండ్ ఎవ్రీ ఇయర్ చండీ హోమం ఆయనే చేస్తారు. వాళ్ళు కూడా కర్ణాటకలో ఉన్న బ్రాహ్మిన్స్ వాళ్ళు. సో వాళ్ళు ప్రతి ఇయర్ వాళ్ళు చండీ హోమం, ఆయన ఆస్ట్రాలజర్ అండ్ పౌరోహిత్యం పని చేస్తారు ఆయన అనమాట. సో వాళ్ళ ఇంట్లో ప్రతి ఏడాది చండీ హోమం వాళ్ళ ఇంట్లో చేస్తారు అని మా నేబర్ అన్ని విషయాలు చెప్తున్నారు. సో నాకైతే చాలా ఆశగా ఉండింది. నేను చండీ కవచం నేర్చుకోలేదు. 700 శ్లోకాస్ దగ్గర చాలా కష్టం అనమాట. సో ఆయన కూడా నాకు నేర్చుకోవాలని చాలా ఆశగా ఉంది. 1 year నుంచి ట్రై చేస్తున్నాము. ఏ టైమే కుదరలేదనమాట. సో ఎప్పుడు మేము శ్రీ శంకర విజేంద్ర సరస్వతి స్వామివారి దర్శనం చేసుకున్నాము. అదైన తర్వాత ఒక 15-20 daysకి ఒక ఆ డే మాకి అంటే కలిసి వచ్చిందనమాట. సో ఇద్దరు వెళ్ళి ఆ అమ్మాయితో, అంటే ఆయన అస్ట్రాలజర్ ఆయన వైఫ్ చెప్పిస్తుంది అనమాట. సో అంటే చండీ కవచం. సో ఆయనతో మాట్లాడుకుని వచ్చినాము. సరే ఓకే, ఈ డేట్ ఇచ్చినాను, ఈ డేట్లో అప్పటి నుంచి రాండి క్లాసెస్కు, మీ కెన్ కమ్ అని అంతా మాట్లాడుకొని వచ్చినాము. సో ఇది అయిన తర్వాత అంటే మేము ఇన్ని రోజులు ఏమనుకుంటున్నాము, ఎందుకు జరగలేదు అంటే ఏదో ఒక బ్లాక్ ఉండింది మా లైఫ్, మా ఈ జన్మలో, ఈ మా లైఫ్లో ఏదో ఒక బ్లాక్, ఏదో ఒక ఆబ్స్టికల్ ఉండింది. అది ఆబ్స్టికల్ మమ్మల్ని ఒక మంచి పని చేయడానికి వదలక మమ్మల్ని ఇలా పట్టి పెట్టుకోనింది. అంటే చండీ కవచం నేర్చుకోరాదు, అది ఒక మంచి పని అనే దాన్ని చేయరాదు అని ఏదో ఒక మా లైఫ్లో బ్లాక్. అది ఏమైనా నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో చెప్తానమాట. అది మమ్మల్ని హోల్డ్ చేసి పెట్టుకోనింది. ఎప్పుడు మేము స్వామివారి దర్శనం చేసుకున్నామో ఆయన ఒక కృపా దృష్టి, ఆయన కరుణ దృష్టి మా పైన పడిందో ఆ బ్లాక్ ఏమైంది క్లియర్ అవుతుంది. క్లియర్ అయినాక మేము చండీ కవచం ఏముంది ఆ క్లాసెస్కి వెళ్ళడానికి స్టార్ట్ చేసినాం. సో స్టార్ట్ చేస్తాము. స్టార్ట్ చేసి ఒక 3-4 days అయింది క్లాసెస్కి వెళ్ళి స్టార్ట్ చేస్తాను. అక్కడ ఆయన అస్ట్రాలజర్ బాపట్ అనే వాళ్ళ సర్నేమ్ బాపట్ అని. సో ఆయన వైఫ్ గాయత్రి అని, ఆయన ఆ లేడీ మాకు క్లాసెస్ స్టార్ట్ చేసింది. సో ఇలాగే క్లాస్ స్టార్ట్ చేసి స్టార్ట్ చేసేప్పుడు 2-3 రోజులు అయినాక మా గాయత్రి మేడం చెప్తున్నారు, మీకు ఏదో సమస్య ఉంది, మీకు మీ ప్రాపర్టీ గురించి మీకు ఏదైనా విషయాలు ఏమైనా అంటే గలాటలు ఏదైనా జరిగినాయా మీ ఇంట్లో, మీ ముఖం మీ ఫేస్ చూస్తే అలా తెలుస్తుంది నాకు. సో దాని గురించి మీరేమో చాలా సమస్యలో ఉన్నారు మీరు భవానీ అని చెప్తున్నారు నాకు. సో నేనంటే మాకు అసలు అమ్మ నాన్న ఎవరు నాకు లేరు, నాకు ఆస్తులు ఏమి లేవు అసలు. సో నేను మనసులో అనుకున్న ఆస్తులే నాకేం లేవు, అమ్మ నాన్న లేరంటే నాకు ఆస్తులు లేరు. ఇంకా మా ఆయనకి ఇంట్లో వాళ్ళ ఊర్లో అమ్మ నాన్న ఉన్నారు, వాళ్ళకి తోట అవన్నీ ఏముంది ఉంది, వాళ్ళకి ఏం ఇష్యూస్ లేవు మాకు. అసలు ఉండేది ఒక కొడుకు ఒక కూతురు, మాకు అలాంటివి ఏం ఇష్యూస్ లేవు. ఇంకేమో నార్మల్గా ఏదో చెప్తుందనే నేను ఊరికే ఇగ్నోర్ చేసేస్తాను. సో నాకు ఒక ప్రాబ్లం ఉండింది, యాక్చువల్లీ హెల్త్ ఇష్యూ అని నేను అనుకున్నాను. బట్ దట్ వాజ్ నాట్ అన్ హెల్త్ ఇష్యూ, అది ఏదో వేరే సమస్య ఉండింది. నాకు ఎప్పుడు క్లాసెస్ మా స్వామి వారి ఫోటో పెట్టి పూజ చేసినాక ఒక హెల్త్ ఇష్యూ అని నేనేమే అంటున్నానే, అది యాక్చువల్లీ తగ్గిపోయింది. ఆ ఇష్యూనే లేదు. ఎప్పుడో ఒకసారి ఆ ఇష్యూ వస్తూ ఉండింది, కానీ ఏం ఇష్యూ అంటే ఉన్నట్టుగా భయం. ఓకే, నా మైండ్ నా కంట్రోల్లో లేదు. దేర్ సంబడి హస్ టేకన్ ఓవర్ మై మైండ్. నా మైండ్ నా కంట్రోల్లో లేదు, ఎవరో నా మైండ్ని కంట్రోల్లో పెట్టుకొని నన్ను ఆపరేట్ చేస్తున్నారు అనే ఒక ఫీలింగు. మళ్ళా సడన్గా ఓవర్ వెయిట్, రాత్రి పూట నిద్ర రాదు,
మళ్ళా ఉన్నట్లు చాలా భయము. నీ నార్మల్ బ్రీదింగ్ ఏం ఉంటుంది కదా, యూజువలీ నార్మల్ ఏం బ్రీదింగ్ యాక్చువల్లీ ఆ బ్రీదింగ్ ఉండదు, ఊపిరి కట్టుకుపోతుంది. అంటే నేను వర్డ్స్లో నేను దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను. చాలా భయం అంటే యూ జస్ట్ కాంట్ ఇమాజిన్. అంత భయం అయిపోతుంది సడన్గా, అలా అయిపోతుంది. స్వెట్టింగ్, మళ్ళా హెల్త్ ఇష్యూస్, ఓవర్ వెయిట్ చెప్తున్నానే, మళ్ళా చాలా విషయాలండి, చాలా ఇలాంటివి జరిగేవి. సో అవన్నీ మహాస్వామి వారి ఫోటో తెచ్చి పూజ చేస్తే స్టార్ట్ చేస్తాము, అప్పుడు ఇవన్నీ వెళ్ళిపోయినాయి, ఏం ఉండలేదన్నమాట. సో ఎప్పుడు మేము చండీ కవచంకి మళ్ళా ఇది పోయినాము, అప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయి. నాకైతే చాలా భయం వేసే స్టార్ట్ అయింది. ఆ ఎక్స్పీరియన్సెస్ నేను మీకు చెప్పలేను. ఎలా నా మైండ్లో ఏం జరుగుతుంది, నా బాడీలో ఏం జరుగుతుంది అవును నేను వర్డ్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఒక మనిషికి తెలిసేది ఆ బాధ ఏమి అంటే. సో యూ కాంట్ ఎక్స్ప్రెస్ ఇట్. ఏ డాక్టర్ కూడా దానికి సొల్యూషన్ ఇవ్వలేడు. అంటే అలాంటి పెయిన్, అలాంటి హింస, లోపలనే అంత హింస. సో అది మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. నాకు చాలా ఐ వాజ్ లైక్ షేకన్, అదిరిపోయినాను. ఏంట్రా మళ్ళీ ఇది స్టార్ట్ అయిపోతుందే, నాకు ఇలా అయిపోతుంది అనేసి. అక్కడ చండీ కవచం బుక్ పెట్టుకొని ఆయన చెప్పిస్తుంటే నేను నేర్చుకుంటాను. ఎవరో నా తలకు ఇలా క్రేన్ వేసి, పెద్ద క్రేన్ ఉంటాయి కదా జేసీబీ క్రేన్ తలకాయ కేసి ఇలా లిఫ్ట్ చేస్తే ఎలా ఉంటుంది, అంత పెయిన్ఫుల్గా ఉండింది. భయం ఏమో చెప్తుంటే అంత సంస్కృతం యూజువలీ బాగానే వస్తాయి, మంత్రాలు శ్లోకాలు ఇవన్నీ నేర్చుకుంటే కన్నా బాగా నోరు తిరుగుతుంది అనమాట. అంత ఏం ప్రాబ్లమే లేదు నాకు ఆ రోజు. అప్పుడు కొంతసేపు బాగానే చెప్తాను, కొంతసేపు అయిన తర్వాత ఎప్పుడు ఇట్లా ఫీలింగ్స్ స్టార్ట్ అవుతాయో నాకు అంతే, నోట్లో సరిగ్గా మాటలు రావు, ఏదో చెప్పిస్తుందో నేను ఏదేదో చెప్తాను, అలా ఎక్స్పీరియన్స్ అంతా అలా ఫీలింగ్స్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. సో కొన్ని ఎలా కంటిన్యూ అయిందంటే, ఇంకా మా ఇంటి నుంచి ఒక 3-4 కిలోమీటర్స్ ఇక్కడి నుంచి బస్సు తీసుకొని వెళ్ళి అక్కడ నడుచుకొని వెళ్ళాలి వాళ్ళ ఇంటికి. సో బస్సు దిగి ఇంకేం నడుచుకొని పోవాలంటేనే భయం. అంటే ఆ భయం ఎలాంటి భయం అంటే చాలా భయంకరమైన భయం అది. ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్. సో అలా అయ్యాకి స్టార్ట్ అయిపోయింది అనమాట. కొన్ని రోజులు అలా స్టార్ట్ అయ్యింది. బట్ అయినా కూడా ధైర్యంగా లేదు, నేను ఏం జరిగినా కూడా నేను ధైర్యంగా ఐ హ్యావ్ టు లర్న్ చండీ కవచం అనేసి నేను మైండ్ స్ట్రాంగ్ చేసుకొని పోయి కూర్చుని చూస్తే ఇలా ఎవరో క్రేన్ వేసి నా తలకాయలు క్రేన్లో ఎత్తుతున్నారేమో అనే అంత భయము, అంత నొప్పి. మళ్ళీ నా కడుపులోనే చాలా నొప్పి, మంటలు చాలా ముందు ఉండేవి ఈ సమస్యలు, ఇప్పుడు చాలా మళ్ళీ ఎక్కువ అయిపోయినాయి. సో ఇదైన తర్వాత సరే ఈ లేడీ కూడా, అంటే ఆ మేడం కూడా అలా చెప్పిందే, నీకేమైనా సమస్యలు ఉన్నాయని. అవునరా వీళ్ళు చెప్పేది కరెక్టే అనేసి ఆ అమ్మ ఏం చెప్పిందంటే, ఒక పని చేయి భవాని, నువ్వు నీ డేట్ ఆఫ్ బర్త్, నీ ఇది టైమింగ్స్ చెప్పు మా ఆయన చూసి చెప్తారులే నీకేదో సమస్య ఉంది. నేను ఇలా ఫీల్ అవుతున్నాను కూడా నేను చెప్పలేదా, ఎవరితో ఎలా షేర్ చేసుకుంటారో నాతో ఎవరితోనే నేను షేర్ చేసుకోలేని పరిస్థితి నాది. సో ఆ మేడమే ఓకే అని చెప్తే నేను ఒకరోజు ఇచ్చినాను ఆయనకు. ఇచ్చినైతే నువ్వు ఒకరోజు అపాయింట్మెంట్ ఇస్తానమ్మా, నువ్వు రా, అప్పుడు క్లాస్ టైంలో వద్దు, వేరే టైం ఇస్తాను, అవర్స్ రా, నేను చూసి చెప్తాను అని చెప్పినారు. సో ఒక వారం రోజులు అయినాక ఆయన ఈరోజు మధ్యాహ్నం రామ్మ 12 గంటలకు చూస్తున్నాను, నేను జాతకం నేనే ప్రిపేర్ చేస్తున్నాను. ఆయన మా జాతకాలు ఏమేమి మా దగ్గర ఉంటాయి అవన్నీ తీసుకోడు, టైము డేట్ ఆఫ్ బర్త్ అంతే ఆయన తీసుకునేది, ప్లేస్ ఆఫ్ బర్త్. సో ఆయన ప్రిపేర్ చేసుకుంటాడు అన్నీ. సో వెళ్ళాను, ఆయన ఇచ్చిన అపాయింట్మెంట్ టైంకే వెళ్ళి కూర్చున్నాను. ఆయన ముందు కూర్చోవడం నాకు మైండ్ ఇట్స్ నాట్ ఇన్ మై కంట్రోల్. ఏదేదో యోచనలో, ఏదేదో థాట్స్, నాకు ఆ సంబంధమే లేదు ఆ థాట్స్తో. అలాంటివన్నీ నేను ఆయనతో నేను ఎలా ఏమో మిస్బిహేవ్ చేసేస్తానేమో అక్కడ కూర్చొని, అలాంటివన్నీ ఫీలింగ్స్ ఏవో అసలు నేను చెప్పలేనులేండి, వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయను. అలాంటివన్నీ ఎక్కువ అయినాయి. ఆయన ఒక 10 నిమిషాలు కూర్చోబెట్టి ఓకే అనేసి స్టార్ట్ చేసినారు చెప్పడము. ఏం చెప్తున్నారంటే, నువ్వు ఆయన ఇంకొక విషయం నేను మీకు ఏం చెప్పాలంటే, ఆయన ఈజ్ నాట్ జస్ట్ అన్ అస్ట్రాలజర్,
ఈ టీవీల్లో వస్తారు కొంతమంది, ఈ రోడ్ ఎవ్రీ రోడ్ పక్క ఒక కార్నర్లోకి ఏదో ఒక షాప్ పెట్టుకొని ఆస్ట్రాలజర్ అన్న బోర్డు వేసుకొని కూర్చుంటారు. మళ్ళీ టీవీలో పెద్ద పెద్దగా వస్తారు, మేము ఆస్ట్రాలజర్స్. కొంతమంది చాలామంది అలాగే ఉన్నారు. సో అలాంటి మనిషి కాదు ఆయన. ఎక్కడ మార్కెటింగ్ చేసుకోలేదు. ఒక ఇంట్లో ఆయన ఇంట్లోనే ఒక చిన్న రూమ్లో ఎవరు వస్తారో వాళ్ళకి కన్సల్ట్ చేసడానికి ఎవరు వస్తారో వాళ్ళకి మాట్లాడి వాళ్ళకి పరిహారం చెప్పి వాళ్ళ జాతకాలు చూసి చెప్పారంటారు. అండ్ మోర్ ఓవర్ వారు ప్రత్యంగిరాదేవి ఆరాధన చేసేవాళ్ళు. ఆయన ఈ జన్మలోనే కాదు, పూర్వ జన్మలో కూడా ఆయన భార్య మళ్ళీ కూతురు ముగ్గురు కూడా ప్రత్యంగిరాదేవిని ఆరాధన చేసుకున్నారు. ప్రత్యంగిరాదేవి ఆయనకు కనపడదు అనమాట. రోజు ఈవినింగ్ ఏమి హోమం చేస్తారో ఆ టైంలో ప్రత్యంగిరాదేవి ఆయనకు కనపడుతుంది అనమాట. సో అలాంటి మనిషి ఆయన. హీఈస్ నాట్ జస్ట్ నార్మల్ అస్ట్రాలజర్, అలాంటి మనిషి కాదు ఆయన. సో కూర్చున్నాక చెప్పే స్టార్ట్ చేస్తున్నారు. ఏం చెప్తున్నారంటే, నువ్వు యాక్చువల్లీ నీ జాతకం ప్రకారము నీ లైఫ్ చాలా బాగా ఉండాల్సింది. నువ్వు నీ ఎడ్యుకేషన్ కూడా చాలా బాగా ఉండాల్సింది. నేను యాక్చువల్లీ మా నాయన చెప్పేవారు, నేను ఐ యూస్ టు స్టడీ వెల్. అండ్ మా ఆయన ఎప్పుడు చెప్పేవారు, నా కూతురు ఎప్పుడు డాక్టరే చదువుతుంది అనేసి. బట్ ఐ ఈవెన్ కుడెంట్ డూ మై ఇంజనీరింగ్ ఆల్సో. సిఈటీ అని ఇక్కడ ఎంట్రన్స్ ఎలా ఉంటుందో ఇంజనీరింగ్ ఎంట్రన్స్, సిఈటీ రాస్తున్నాను, ఇంజనీరింగ్ సీట్ దొరుకుతుంది. బట్ నేను ఐ హ్యాడ్ టు గివ్ అప్ మై ఇంజనీరింగ్ అండ్ ఐ హ్యాడ్ టు డూ మై నార్మల్ డిగ్రీలా చేస్తున్నాను. సో ఆయన అలా చెప్తున్నారు, నీ ఎడ్యుకేషన్ చాలా బాగుంది, బట్ అది నీ ఎడ్యుకేషన్ చాలా దెబ్బ పడింది ఎడ్యుకేషన్కు. అండ్ మోర్ ఓవర్ నీ హెల్త్ కూడా, అంటే క్యాన్సర్ వ్యాధి ఉంది కదా, క్యాన్సర్ కన్నా చాలా పెద్ద వ్యాధి నీ దేహం నీ బాడీలో ఉంది. సో నువ్వు చాలా దాన్ని నీ దేహంలోనే పెట్టుకుని నువ్వు చాలా పెయిన్ అనుభవిస్తున్నావు. నువ్వు దానివల్ల నువ్వు చాలా కష్టాలు పడినావు. నీ ఎడ్యుకేషన్ పాడైపోయింది, నీ ఆరోగ్యం పాడైపోయింది. అండ్ సొసైటీలో నీ మర్యాదలు ఏమున్నాయి, నీ సొసైటీలో రెస్పెక్ట్ ఏముందో అది కూడా పోయింది. అండ్ సో దీనికంతా కారణం ఎవరంటే నీకు మీ పిన్నమ్మ, అంటే మీ తండ్రి ఒక రెండో భార్యనే కారణము అని చెప్తున్నాడు. ఐ వాజ్ ఇన్ అ షాక్. అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను ఒక 4-5 days, మ్యాక్సిమం ఒక 10 days అనుకోండి, క్లాస్కి వెళ్తాను వస్తాను అంతే. మా నేబర్ ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తాను ఆమెకు కూడా తెలీదు మాకు ఒక పిన్నం ఉన్నింది, నాకు ఇలా ఉన్నింది అని కూడా తెలియదు అన్నమాట. సో వీళ్ళకి ఎలా తెలిసింది అనేసి వాజ్ బిగ్గెస్ట్ షాక్ ఆఫ్ మై లైఫ్. సరే అనేసి చెప్తున్నారు. నేను అవునా అనేసి సరే వింటూనే ఉన్నాను. చెప్తున్నాడు, ఇట్స్ బికాస్ ఆఫ్ యువర్ పిన్నమ్మ ఇలా చేసింది, మీకు ఇలా ఆయన వల్లే ఇలా అయింది అనేసి. నేను ఎందుకు ఇలా అయింది, అవును మీరు చెప్పింది కరెక్టే, నేను ఎడ్యుకేషన్ చాలా మై ఎడ్యుకేషన్ వాజ్ వెరీ గుడ్, ఇలా పాడైపోయింది సత్యమే. ఆరోగ్యంలో గురించి ఐ వాజ్ వెరీ స్లిమ్గా చాలా దీనిగా ఉన్నాను, ఇలా ఓవర్ వెయిట్ కూడా అయిపోయినాను. సో అవును దీనికంతా ఇలాంటి అంత అయింది, మీరు చెప్పినంత కరెక్టే అని ఒప్పుకున్నాను. సో ఆయన అప్పుడు చెప్తున్నారు, నువ్వు ఎందుకు ఇంత ఇలా అయింది అంటే, మీ పిన్నమ్మ మీ ఆస్తి ఏముండింది, ఆ ఆస్తి మీ పిన్నమ్మ కూతురుకి, పిన్నమ్మకి పిల్లలకి ఎవరు కూతురో కొడుకు ఎవరున్నారో వాళ్ళకి కావాలా, ఈ ఆస్తి వాళ్ళకే కావాలా, నీకు ఆస్తి దొరకరాదు అనేసి ఇలా నీ పైన బ్లాక్ మ్యాజిక్ వామాచారం ప్రయోగం చేసింది. సో నీ కడుపుకి ఏదో, నీ ఫుడ్లో ఏదో మందు వేసి ఇచ్చేసింది. సో దాని ఎఫెక్ట్ వల్ల నువ్వు ఇలా అయిపోయినావు. అదే మందు మీ నాయనకు కూడా వేసింది. సో అని చెప్పినారు. సో నువ్వు ఇంకేమి, దట్ వాస్ అ వెరీ క్రూషియల్ టైమ్ ఆఫ్ యువర్ లైఫ్. నిన్ను చంపేలానే నీకు మీ నాయనకి వేసింది. కానీ నీ గురువు ఏమున్నావు, నేను ఏ గురువుని పూజ చేస్తానో, ఏ గురువుని నమ్ముకున్నానో అవన్నీ అసలు వాళ్ళకి ఏం తెలియదు అనమాట. దట్ ఈస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ టాకింగ్ టు హిమ్. సో ఆయన ఆ గురువునే నిన్ను ఇన్ని రోజులుగా కాపాడినారు. నువ్వు చనిపోకున్నట్లు చూసుకొని నీకు ఒక పునర్జన్మ అని ఇచ్చినారు ఆ గురువునే. సో ఆ ఏ గురువుని నువ్వు నమ్ముకున్నావో ఆయన పాదాలని నువ్వు
కొన వరకు నువ్వు ఆయన వదలొద్దు, ఆయనే నిన్ను కాపాడుతున్నాడు, ముందుకు కూడా ఆయనే కాపాడుతాడు, నీ వల్ల ఒక పెద్ద ధర్మానికి సంబంధించిన ఒక పని జరగాల అని ఉంది, నీ నీ నువ్వు దానికే నువ్వు పుట్టినావు యాక్చువల్లీ. సో ఆ పనిని నువ్వు ఏం నమ్ముకున్నావో ఆ గురువులు నీ ద్వారానే దాన్ని చేపిస్తారు, ఈ జన్మ కూడా చేపిస్తారు అని చెప్పినారు. సో ఆ కారణం వల్ల నువ్వు పుట్టినావు కాబట్టి ఇదేదో ఒక ధర్మానికి సంబంధించిన ఒక మంచి పని పుణ్యం పని చేయాలని నువ్వు పుట్టినావు కాబట్టి నీ గురువులు నిన్ను కాపాడుతున్నారు, వాళ్ళు నీ చేతిలో ఆ పని చేపిస్తారు. సో నువ్వు ఫ్యామిలీకే కానీ మీ రిలేటివ్స్కే కానీ ఈ లౌకికమైన ఒక లైఫ్కి చాలా అటాచ్ కావద్దు. హస్బెండ్కి ఏం డ్యూటీసు, నీ ధర్మం ఏంటి, హస్బెండ్కి యాజ్ అ వైఫ్ నీ ధర్మం ఏంటి అది చెయ్యి, నీ కొడుకుకి యాజ్ అ తల్లి నీ ధర్మం ఏంటి అది చెయ్యి, అంతే నీ రిలేషన్షిప్. బట్ చాలా అటాచ్మెంట్ నువ్వు ఎవరితోనూ పెట్టుకోవద్దు, రిలేటివ్స్ హస్బెండ్ కానీ కొడుకు కానీ చాలా లౌకికమైన సంబంధాలు ఎక్కువ పెట్టుకోవద్దు. నీ రెస్పాన్సిబిలిటీ ఏముంది, నీ ధర్మం ఉంది, దాన్ని చేసుకోపో, నీ గురువులు నీ కొన వరకు కాపాడతారు అని చెప్తున్నారు. అప్పుడు నాకు ఐ వాజ్ లైక్ స్పీచ్లెస్. అప్పుడు నేను చెప్తున్నాను, అవును మీరు చెప్పేది కరెక్టే, నేను 12th క్లాస్లో ఉండేటప్పుడు మా నాన్న చనిపోయినారు, ఏదో హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి, సో చాలా పెద్ద వ్యాధి ఉండింది, సో వీ కుడెంట్ సేవ్ హిమ్, సో చనిపోయినారు. సో ఆయన చెప్తూనే ఉన్నారు, లేదు మీ నాయన కూడా విషయం పెట్టింది అని. బట్ ఐ వాజ్ స్టిల్ టెలింగ్ హిమ్, లేదు ఇట్లా వ్యాధి ఉండింది పోయినారు అనేసి. ఫైనల్గా హీ సెడ్, నో కాదమ్మా అది తప్పు, మీ నాయనకు కూడా ఆమెనే విషయం పెట్టి చంపేసింది, అందుకే మీ నాయన అల్పాయుషి ఇంకా ఆయుష్ ఉండింది, అల్పాయుషిగా చనిపోయినారు మీ నాయన అని చెప్పినారు. సో ఐ వాజ్ లైక్ ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. అంటే ఏంట్రా ఇలా ఆస్తి కోసం అంటే ఇంత నీచ స్థితి కూడా వస్తారా, ఇంత చండాలమైన పనులు కూడా చేస్తారా అని చాలా బాధపడినాను. సో మళ్ళా చెప్తున్నారు, ఈ వ్యాధులు ఏమి ఉన్నాయో ఇప్పుడు నువ్వు అప్పుడప్పుడు భయపడిపోతావు, నీ చాలా పెయిన్ నువ్వు అనుభవిస్తున్నావు, ఇది మీ పిన్నమ్మే చేసిన వల్ల ఇది వామాచారం చేసిన వల్ల ఇలా ఉంది. అండ్ మోర్ ఓవర్ మీ గురువులు ఏమున్నారో నీవు ఎవరో ఒక మనిషి ముఖాంతరం వచ్చి నిన్ను సేవ్ చేస్తున్నారు ఈ జన్మలో, లేకపోతే నువ్వు కూడా మీ నాయన జతలోనే ఇన్సేపుకి చనిపోయేదానివి అని చెప్పినారు. సో అప్పుడు నాకు ఒక థండర్ లైట్నింగ్ ఎలా స్ట్రక్ అయిందో అలా మైండ్కి నాకు స్ట్రక్ అయింది. ఒక విషయం ఏమంటే, నేను ఇంకా ఐ వాజ్ స్టడీయింగ్ మై ఎడ్యుకేషన్, ఇంకా 12th అయినాక డిగ్రీ ఆ టైంలో అప్పుడు నాకు స్టార్ట్ అయింది ఈ వ్యాధి. ఏమి చెప్తున్నానే, ఇలా ఫీలింగ్ నా మైండ్ కంట్రోల్గా లేదు, ఈ విషయాలని చెప్తున్నానే, అది అప్పటి నుంచి నాకు స్టార్ట్ అయింది. సో అప్పుడు మా పిన్నమ్మ కూడా కొంచెం నాకు చాలా మెంటలీ హరాస్ చేసేది, ఇవన్నీ చాలా జరుగుతున్నాయి మా ఇంట్లో. సో మా నేబర్ ఒకరు ఏం చేస్తున్నారంటే, ఇవన్నీ చూసి అలా భవానీ ఇంత నువ్వు అంతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నావు, నువ్వు ఎందుకు అంటే నేను ఎవరితో షేర్ చేయలేను అనమాట, ఇలా నాకు మైండ్ నా కంట్రోల్లో లేదు అని చేయాలి. బట్ నా మాట్లాడే దాంట్లోనే వాళ్ళు కనుక్కున్నారు, ఈ అమ్మాయి నార్మల్గా ఇన్ని రోజులు ఉన్నట్లు లేదు, ఏదో చాలా చేంజ్ అయిపోయింది, ఎలా చాలా డిఫరెంట్గా ఉంది అనేసి కనుక్కున్నారు. వాళ్ళు చెప్తున్నారు, భవానీ నువ్వు ఎందుకు నాతో రా, అక్కడ ఒక అస్ట్రాలజర్ ఉన్నారు, బ్రాహ్మిన్స్, ఆయన ఒక 70 years అయింది ఆయనకి, చాలా మంచి మనిషి, ఆయన దగ్గర తీసుకెళ్తాను, ఆయన నీకేమి ప్రాబ్లం ఉంది అని చెప్తాడు, నువ్వు ఏదో ప్రాబ్లంలో ఉన్నావో బికాజ్ నువ్వు నార్మల్గా లేవు అని చెప్తే, నేను అస్ట్రాలజీ అని నన్ను నమ్మను అనేసి నేను చెప్పి దాన్ని ఇచ్చేసేదాన్ని. సో వాళ్ళు 5-6 సార్లు పిలిచినారు, ఐ నెవర్ వెంట్ విత్ దెమ్. సో ఒక్కసారి ఏం చేస్తున్నారంటే, లేదు ఆయన పిలుస్తున్నారు, నువ్వు రావాలంట వాళ్ళ ఇంటికి అనేసి పిలుచుకోమన్నారు. ఓకే, ఆయన ముందు వెంకటకృష్ణ అని ఆయన నాకు
తండ్రి లేకున్నప్పుడు నాకు తండ్రి స్థానంలో ఉండి నాకు మారల్ సపోర్ట్ ఇచ్చిన ఒక ఆయన నేను నా జన్మలో ఎప్పుడు పోలేను నేను ఆ మనిషిని. ఆయన హీ వాజ్ సర్వింగ్ యాజ్ అ గవర్నమెంట్ సర్వెంట్, కర్ణాటక హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నవారంట. రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళ పూర్వజులు అంటే వాళ్ళ నాన్న తాతగారు ఏమి అస్ట్రాలజీ ఏమి చేస్తున్నారో స్మార్త బ్రాహ్మిన్స్ వాళ్ళు. సో అదే పని ఈయన కంటిన్యూ చేస్తున్నారనమాట. సో ఆయన దగ్గర తీసుకుని ఆయన ముందు పోయి కూర్చున్నాను. ఆ రోజు కూర్చుంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. ఇలా ఫుల్ షివరింగ్ అనమాట. ఎంటైర్ మైండ్ బాడీ ఎవ్రీథింగ్ షివరింగ్. నేను చాలాసేపు ఆయన మీద కూర్చోలేకపోయినాను. సో మీది డేట్ ఆఫ్ బర్త్ ఏమ్మా, నేను టైం ఏంది అని తీసుకున్నారు. అంత చెప్పినాను. సరే అనేసి నేను బయటకు వచ్చేసి ఇంటికి వచ్చేస్తున్నాను. సో మా రిలేటివ్స్ ఓకే ఆయన చెప్తున్నారంట, ఈ అమ్మాయికి ఇప్పుడు చాలా పెద్ద గండాంతరం ఉంది. ఆ అమ్మాయి అంటే లైఫే వెళ్ళిపోవచ్చు అంటే ఆ పరిస్థితిలో ఉంది ఈ అమ్మాయి ఇప్పుడు. సో ఆ అమ్మాయికి నేను నిమ్మకాయలు అవన్నీ మంత్రం చేసి ఇస్తాను. అది చింత చెట్టు కింద కొన్ని, మళ్ళా ఇది వేప చెట్టు కింద కొన్ని నిమ్మకాయలన్నీ చేపించండి అమ్మాయితో సరిపోతుంది అని చెప్తున్నారంట. వాళ్ళు వచ్చి నాకు చెప్తున్నారు, అసలు నేను ఈ అస్ట్రాలజరు దేవుడు అంటే కూడా నాకు అంత నమ్మకం లేని మనిషి. మీతో చెప్పుకోవాలంటే నాకు చాలా సిగ్గేస్తుంది. నేను చెప్తాను ఓకే. సో అలాంటి మనిషి ఇలా చెప్తే సరే ఇంకేవో చెప్పినారు కదా, ఇంకా పక్కింటి వాళ్ళు ఇంకా అంతగా పిలుచుకోమని చెప్తున్నారంటే వాళ్ళు చెప్పినట్లు అవన్నీ వాళ్ళే పిలుచుకోమని అన్నీ చేపించినారు. సరే చేసేసి వచ్చినాము. సో అది అయిన తర్వాత కొంచెం రిలాక్సింగ్గా ఉండింది. అంటే ఉండింది ఆ సమస్య ఏమన్నా ఉండింది కొంచెం, బట్ ఇట్ వాజ్ లిటిల్ బిట్ రిలాక్స్డ్. సో అప్పుడు నాకు స్ట్రక్ అయింది, ఓ ఆయన ద్వారా వచ్చి నీకు ఇప్పుడు నన్ను సేవ్ చేస్తున్నారు మహాపెరియవా, ఆయన ద్వారా వచ్చి చేసినారు. ఈయన చెప్తుండేది కరెక్టే, ఎందుకంటే ఆ అస్ట్రాలజర్ ఆయన కూడా చెప్పినారంట. తర్వాత వాళ్ళు నాకు చెప్తున్నారు నేబర్స్, చూడు ఇలా చెప్పినారమ్మా, అందుకే ఈ నిమ్మకాయలన్నీ ఇచ్చినారు నీకు, ఇవి చేపించినాము మీతో అని చెప్తున్నారు. సో అవును, ఆయన వెంకటకృష్ణ గారు ఏం చెప్పినారో మా స్వామి వారే ఆయన ద్వారా నాకు చెప్పించినారు ఇలా అన్ని. అంటే వాళ్ళు ఇలా మీ పిన్నమ్మ బ్లాక్ మ్యాజిక్ చేసింది, నీ ఇంట్లో ఏమో నీకు తినే పదార్థంలో ఏమి అవన్నీ మాకేం చెప్పలేదు. సో ఈ అమ్మాయి లైఫ్కి ఏమో థ్రెట్ ఉంది, చనిపోతుంది, ఏమి ఇప్పుడు పరిహారం చేయకపోతే చనిపోతుంది ఈ అమ్మాయి కూడా అని చెప్తున్నారు. సో అది నాకు స్ట్రక్ అయింది. సో ఐ రియలైజ్ ఓకే, నేను ఏమనుకున్నాను, ఇప్పుడు ఇంకొక 1 year 1.5 year వెనకాల నేను మహాస్వామి వారు ఎవరంటే తెలుసుకున్నాను, ఆయన ఫోటో పెట్టి పూజ చేస్తున్నాను అని నేను అనుకున్నాను. కానీ బట్ యాక్చువల్లీ నేను పుట్టినప్పటి నుండి ఆయన నన్ను కాపాడుతూనే వస్తున్నారు అనే విషయం నాకు రియలైజ్ అయింది. సో దట్ వాజ్ వన్ ఆఫ్ అ బిగ్ రియలైజేషన్స్. మనిషికి మేమేం తప్పులు చేస్తున్నాము, మా జీవితం ఎలా ఉంది, మేము మా లైఫ్ని చేంజ్ చేసుకోవాలి, మేము బిహేవియర్ కానీ మా యాటిట్యూడ్ కానీ ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది మాకు ఒక అంధకారం అనేది మా లైఫ్లో ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటుంది. బట్ గురువు అనేది మా లైఫ్ ఎంటర్ అయినాక ఆ అంధకారాన్ని తొలగించేవాడే గురువు అని ఎలా చెప్తారో మహాస్వామి వారు నన్ను కాపాడుతూనే ఉన్నారు. మేము పుట్టినప్పుడు గురించి, నేను పుట్టిన 3 రోజులుగా ఆయన అస్ట్రాలజర్ ఇంకొక విషయం చెప్తున్నారు, అమ్మ నువ్వు పుట్టిన 3 రోజులకే నువ్వు చనిపోవాల్సి ఉంటుంది, అప్పుడు కూడా నీ గురువులే వచ్చి నిన్ను కాపాడినారు అనేసి. ఆ విషయం నాకు తెలిసింది, ఎందుకంటే మా ఇంట్లో అందరూ చెప్పేవారు, నీకు పుట్టిన 3 రోజులకే జాండీస్ ఎక్కువైపోయి ఇంకా డాక్టర్లు ఏదో సిస్టరు బ్రదర్, ఇప్పుడు సిస్టర్స్ ఎలా ఉంటారు అక్కడ ఆ టైంలో బ్రదర్స్ అనేవారు కూడా ఇన్ని ఉండేవారు. సో ఆ బ్రదరు పెద్ద నర్సింగ్ హోమ్ ఇక్కడ బెంగళూరులోనే అడ్మిట్ చేస్తాము. ఆ బ్రదర్ ఏదో ఇంజక్షన్ ఇచ్చే బదులు ఏదో ఇంజక్షన్ ఇచ్చేస్తున్నారు. సో నీ ఎంటైర్ బాడీ బ్లూ కలర్ అయిపోయింది. సో ఇంకా డాక్టర్ కూడా డిక్లేర్ చేస్తున్నారు, ఇంకా మేమేం చేయలేదండి. అప్పట్లో ఇప్పుడు ఏదో డాక్టర్లు సరైన ట్రీట్మెంట్ చేయలేదు అంటే అప్పట్లో అంటే గలాడ్ చేసేది, ఇలా మీడియాలో తీసుకున్న అలాంటివి ఏమి ఉండలేదు మేము పుట్టినప్పుడు అంతా. సో ఏదో జరిగింది ఏమోలే, ఆ అమ్మాయికి అంతేమో ఉండింది ఆయుస్సు ఇంకా అనే మాత్రం యోచన చేసే ఒక మైండ్ సెట్ ఉండే ఒక పరిస్థితి ఆ టైంలో.
అప్పుడు ఇంకా డాక్టర్ చెప్తున్నారంట, లేదు మీ అమ్మాయి ఇంకా ఉండదు, ఈ కాంట్ సేవ్ హర్ అని చెప్పినారంట. డాక్టర్స్ కూడా డిక్లేర్ చేస్తున్నారు ఇంకా నేను బతకను అనేసి. ఆ టైంలో కూడా ఇట్ వాజ్ మ్యాజిక్. అదే అందరూ మా ఇంట్లో చెప్తారు, ఏమో తెలీదు అది ఎలా బతికేసినామో ఏమో తెలీదు, నువ్వు 3 రోజులు డాక్టరే 3 రోజులు పుట్టి 3 రోజులు కాలేదు నువ్వు, అప్పుడే జాండీస్ వచ్చి ఇంకా వెళ్ళిపోతావు అని చెప్తున్నారు, అది ఎలా బతికేసినావో ఏమో తెలీదు నువ్వు అనేసి. అప్పుడప్పుడు నాకు జ్వరం వచ్చినప్పుడంతా మా ఇంట్లో వాళ్ళందరూ భయపడేవారు, అయ్యో జ్వరం వచ్చేసింది, మా నాయన భయపడేవారు, అయ్యో జ్వరం వచ్చేసిందని ఇమీడియట్గా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళేవారు. అయ్యో మా అమ్మాయికి జ్వరం వచ్చేసింది అంటే, అప్పుడు జ్వరం వచ్చిన దానికి ఇలా అయింది కదా మళ్ళీ ఏమైపోతుందో అని భయపడి అలా తీసుకొని వెళ్ళేవారు. సో ఆ విషయం నాకు గుర్తుండింది. అదే విషయము ఈయన కూడా నాకు చెప్పినారు. ఐ వాజ్ లైక్ అవును కదా అంటే ఇట్ వాజ్ లైక్ నాకు ఐ వాజ్ స్పీచ్లెస్ అన్నానే. అవును, అప్పుడు నాకు మళ్ళీ రియలైజ్ అయింది, ఓ అప్పుడు కూడా మహాస్వామి వారే నన్ను బతికిచ్చినారు అంటే. నేను పుట్టినప్పుడు కూడా పుట్టినప్పుడే కాదు, నేననుకున్నాను పుట్టినప్పటి నుంచి కూడా ఆయన నన్ను కాపాడుతూనే వచ్చినారు, ప్రతి క్షణము కాపాడుతూనే వచ్చినారు. మా తండ్రి చనిపోయినా కూడా ఈ జన్మలో ఈ తండ్రి చనిపోయినారు, కానీ నా జన్మల తండ్రి ఎవరు? మహాస్వామి వారే. ఆయనే నాకు తండ్రి స్థానంలో నిల్చుకొని నన్ను కాపాడుతూ వచ్చినారు, నా ఎడ్యుకేషన్ని చేసినారు, నన్ను నాకు యాక్చువల్లీ నాకు ఎవరైనా పెళ్ళి చేసి నాకు ఆస్తుల విషయంకోసం ఎప్పుడు నేను బతికేస్తున్నాను. మా ఎడ్యుకేషన్ అయిన తర్వాత ఇంకా మా పిన్నమ్మ పెట్టే బాధలు తట్టుకోక నేను ఇల్లు వదిలేసి మా పిన్ని అంటే మా అమ్మవారి కజిన్ అనమాట వాళ్ళ ఇంటికి వచ్చేస్తున్నాను. నేను ఇంకా అమ్మ బాధలు పెట్టేది హింస హరాస్మెంట్ తట్టుకోలేక వచ్చేస్తున్నాను. సో ఇలాంటి పరిస్థితులప్పుడు మహాస్వామి వారే నన్ను నా ఎడ్యుకేషన్ని చూసి అంటే హీ టుక్ కేర్ ఆఫ్ మై ఎడ్యుకేషన్, హీ టుక్ కేర్ ఆఫ్ నాకు పెళ్ళి తండ్రి తల్లి ఎవరు లేకుండా నాకు పెళ్ళి ఫిక్స్ అయినాక నాకు తల్లిదండ్రి ప్లేస్లో కూర్చొని దార పోసిస్తారు కదా అమ్మాయిని, కన్యాదానం చేసిస్తారు కదా, అది కూడా నాకు లేకున్నప్పుడు మహాస్వామి వారే నాకు దాన్ని కూడా చేసి నాకు పెళ్ళి కూడా చేసిచ్చినారు అనే విషయాలన్నీ నాకు రియలైజ్ అయినాయి. ఓ ప్రతి క్షణం నాతో ఉన్నారు ఆయన రియలైజ్ అయినాయి. ఇంకొక విషయం ఏం చెప్తున్నారంటే, ఆయన నీ లౌకికమైన తండ్రి ఎవరు చనిపోయినారు కదమ్మా, ఆయనకు మీరు ఏమి తిథులు గితులు అవన్నీ ఏమీ సరిగ్గా చేయలేదు, వైదిక పద్ధతిలో మీరు చేయలేదు, అందుకు ఆయన ఆత్మ ఇంకా ఇప్పుడు కూడా నీ దగ్గరే మీ చుట్టూనే తిరుగుతుంది. ఆయనకి మీరు చేయలేదు కాబట్టి ఆయన ఇలా ఆత్మ మీ దగ్గర చుట్టుతుంది కాబట్టి నీకు చాలా హెల్త్ ఇష్యూస్, నీకు అప్పుడప్పుడు భయపడిపోవడము, ఇవన్నీ చాలా చాలా ఎక్స్పీరియన్స్ నీవేం జరుగుతున్నాయి కనుక ఆయన వల్ల కూడా కొంచెం ఇలా అవుతుంది నీకు లైఫ్లో అని చెప్పినారు. సో ఇప్పుడు ఏం చేసేది, మా నాయనకి మా తండ్రికి ఎలా ఇచ్చేసేది, ఏం చేసేది అంటే ఆయన చెప్తున్నారు, ఆయన ఆత్మ ఇక్కడే తిరగరాదు, అది యాక్చువల్లీ మీరు ఏదో మనిషి చనిపోతే దానికి మేము తిథులు అవన్నీ చేస్తే ఏమవుతుందంటే అది పితృలోకానికి వెళ్ళిపోతాయి, ఆత్మలు పితృలోకానికి వెళ్ళిపోయి అక్కడ ప్యూరిఫై అయ్యి మళ్ళీ మేము ఏడాది తిథులు చేస్తాము కదా, అప్పుడు వచ్చి మేము తిథులు చేస్తాము ఏదో చేస్తాము అని కదా వాళ్ళు వస్తారంట, వాళ్ళ పితృలు వచ్చి మమ్మల్ని ఆశీర్వాదం చేసి మేము ఏదైనా సమస్యలు ఉందామంటే వాళ్ళు ఆశీర్వాదం చేస్తే ఆ సమస్యలు కూడా దూరం అవుతాయంట. ఆయన చెప్పింది నాకు విషయం. సో అలా ఉంటుంది. సో మీరు ఒక పని చెయ్యి, నువ్వు ఇప్పుడు గోకర్ణానికి వెళ్ళి నేను టైం ఫిక్స్ చేసిస్తాను, గోకర్ణానికి చాలా ఏండ్లు అయిపోయింది, మా తండ్రి చనిపోయి చాలా ఏండ్లు అయిపోయింది, ఇప్పుడు నువ్వు ఇంట్లో కూర్చొని తిథులు అవన్నీ చేసేదానికి నువ్వు ఆడపిల్లవు చేయలేక నీకు యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు డూ దట్, మీ ఇంట్లో ఎవరు కొడుకులు కూడా లేరు అని చెప్తున్నావు, మగపిల్లలు కూడా నీతో తోడు పుట్టిన వాళ్ళు ఎవరు లేరు అని చెప్తున్నావు, సో యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు డూ దట్. మీ ఆయన చేయొచ్చు ఆ కార్యము, బట్ మీ ఆయనకి తల్లిదండ్రులు ఉండరు కాబట్టి మీ ఆయన కూడా మీ హస్బెండ్ కూడా ఆ కార్యాలు చేయరాదు, మీరు గోకర్ణానికి వెళ్ళండి, గోకర్ణానికి వెళ్ళి అక్కడ
నేను కాంటాక్ట్ పర్సన్స్ ఇస్తాను, వాళ్ళతో 2 days ఉంటుంది అది. ఆ క్రియలు 2 రోజులు జరుగుతాయి. సో మీరు అవన్నీ చేసేసి రండి. అక్కడ ఈశ్వరుని ఆత్మలింగం ఉంది కాబట్టి గోకర్ణంలో ఆయన ఆత్మలు ఏమున్నాయో ఆ ఆత్మలకు ఆయనే ముక్తిస్తాడు, నువ్వు పోయి అది చేపించుకొని రండి అని చెప్తున్నారు. సో అంటే ఈ విషయాలు మేము ఏమి నమ్మము. ఎంతోమంది మా బ్రాహ్మిన్స్ అనుకోండి, వేరే వాళ్ళు వదిలేయండి, మన బ్రాహ్మిన్స్ కూడా ఎంతోమంది మేము మన ఇంట్లో చనిపోయే తల్లిదండ్రులకు కానీ అన్న తమ్ముళ్ళు ఎవరైనా కానీ ఒక సర్టన్ ఏజ్ అయినాక వాళ్ళు చనిపోతే మేము వాళ్ళకి అది ఆ కార్యాలు మేము చేయకపోతే, అంటే ఆ తిథులు అవన్నీ చేయకపోతే వాళ్ళ ఆత్మలు మమ్మల్ని బాధిస్తాయి. ఆత్మలకు ముక్తి అనేదే దొరకదు. అవి భూత ప్రేతాలుగా ట్రాన్స్ఫార్మ్ అయిపోతాయి, మాకు చాలా తొందర పెడతాయి. ఈ విషయాలు ఎందుకు తిథులు చేయమని చెప్తారు పెద్దవాళ్ళు అంటే, ఇవన్నీ చెప్తే ఇంక నమ్మరు అనేసి, లేదు తిథులు చేయాలా అని చెప్తారు మనకు. మనము దాన్ని నమ్మము. సో దాని నుంచి మేము ఎన్ని కష్టాలు పడుతుంటాము అంటే, నేను అడిగినాను శాస్త్రి గారిని, అంటే బాపట్ అని ఏమున్నారు ఆయన అడిగాను. ఇప్పుడు నేను గోకర్ణం పోను అనుకోండి, పోయి ఆ కార్యం చేయలేదు అనుకోండి, ఏమవుతుంది? నేను చేస్తాను, మీరు చెప్పినారు 100% నేను చదివాను. నేను చేయలేదు అనుకోండి, చేయను అప్పుడు ఏమవుతుంది అంటే, ఏం కాదమ్మా, మీ నాయనకు నీపైనే చాలా ప్రేమ, అది దట్ ఈజ్ అ ఫ్యాక్ట్. నాపైనే చాలా ఉండింది, చాలా ప్రేమ నీపైనే ఉంది కాబట్టి నీ దగ్గరికే ఎక్కువ వస్తున్నారు, ఆ ఆత్మ నీ దగ్గరికే ఎక్కువ వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే, మీ ఇంట్లో భార్యాభర్తలు అది దిస్ ఇస్ పర్సనల్, ఐ హ్యావ్ టు షేర్ ఇట్ విత్ యూ. ఎప్పుడు మైన్ అండ్ మై హస్బెండ్ ఇస్ లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్, లవ్ అండ్ అరేంజ్ బోత్. సో మా ఇద్దరి మధ్యలో ఎవ్రీ హస్బెండ్ అండ్ వైఫ్ విల్ హ్యావ్ సమ్ ఆర్ ది అదర్ ఆర్గ్యుమెంట్స్, చిన్న ఆర్గ్యుమెంట్స్, ఒక్కరోజు చిన్న ఫైట్లు అవన్నీ ఉంటాయి, నార్మల్గా ఉంటాయి. బట్ ఇట్స్ ఎవ్రీ డే అని కాదు, ఆల్మోస్ట్ ఎవ్రీ 15-20 daysకు ఇలా ఆర్గ్యుమెంట్స్. అంటే ఆ స్టేజ్కి అంటే నేను ఇంక నీతో ఉండను, నేను వదిలి వెళ్ళిపోతాను అని చెప్పేది, నేను నా కొడుకు వద్దు, నువ్వు వద్దు, నువ్వు వెళ్ళిపోతాను అనేది ఆ లెవెల్కి అంటే ఫైట్స్ ఆర్గ్యుమెంట్స్ జరిగేవి ఇంట్లో. ఆ మూమెంట్ అంతే. నెక్స్ట్ ఐ వాజ్ నార్మల్. అంటే నేను ఎందుకు అలా మాట్లాడినాను మా ఆయనతో, ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాను, ఇంకో చిన్న విషయం అంతే కదా, ఏదో కొంచెము సర్దుకొని పోవచ్చు, ఆయన కూడా ఈజ్ ఆల్సో వెరీ సపోర్టివ్ పర్సన్, ఎందుకు ఇలా నేను ఇంత గట్టిగా మాట్లాడాను, 2-3 ఇండ్లకు అన్నీ వినిపించేది, అంత గట్టిగా మాట్లాడాను, అంత అరుస్తున్నాను, అంత ఆర్గ్యుమెంట్స్, అంత ఫైట్ చేస్తున్నాను ఎందుకనేసి నెక్స్ట్ రియలైజ్ అయ్యేది. బట్ అగైన్ ఒక 15-20 days అయితే మళ్ళీ ఇలాగే రిపీట్ అయ్యేది. సో ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతాయి అంటే, అమ్మ ఇలా మీ పితృవులు ఏముంటారో వాళ్ళ ఆత్మలకి, మీ తాతగారు కావచ్చు, మీ నాన్న కావచ్చు, మీ పిన్నయ్య కావచ్చు, మీ అత్తమ్మ గారు కావచ్చు, మీ అత్త అంటే మీ తండ్రి చెల్లెండ్లో అక్కగారో, వాళ్ళు ఎవరు వాళ్ళ ఆత్మలకి ఎవరు శాంతి దొరకకపోయినా వాళ్ళు వచ్చి ఇలాగే తొందర పెడుతుంటారు. ఇప్పుడు మీ నాయన ఆత్మ ముక్తి దొరకలేదు కాబట్టి ఆయన ఆత్మ ప్రేతాత్మగా నీ దగ్గర పారాడుతుంది కాబట్టి నీకు నీ హస్బెండ్కి కూడా ఇలా ఫైట్లు ఆర్గ్యుమెంట్స్ చాలా జరుగుతుంటాయి. ఎందుకంటే నీ మైండ్ నీ కంట్రోల్లో ఉండదు, అది వేరే ఎవరో కంట్రోల్లో ఉంటుంది. సో ఇలా జరుగుతాయి అని చెప్తున్నారు. సో దెన్ వి రియలైజ్, ఓకే చూడు అంటే మేము ఒక తిథి ఇది కార్యము మా ఇంట్లో మా ఇంట్లో నాకు అప్పుడు తెలియదు, అంటే ఐ వాజ్ వెరీ యంగ్, అది చేసినారా సరిగ్గా చేయలేదా అన్నది కూడా నాకు అంత తెలియదు అన్నమాట ఆ ఏజ్లో. బట్ నీకు తెలియలేదు అంటే దట్స్ నాట్ యువర్ ప్రాబ్లం, అండర్స్టూడ్, బట్ ఇట్ ఈస్ యూ హూ ఇస్ ద సఫరర్ అనేది నా లైఫ్లో మహాస్వామి వారే ప్రూవ్ చేసి అంటే చూపించారు. వాళ్ళ ఇంటికి ఎలా చూపించినారు, మహాస్వామి వారు మా కొడుకుతో చెప్పలేదు ఈ విషయము,
మేము ఎప్పుడు కంచి స్వామివారిని బెంగళూరులో దర్శనం చేసుకున్నామో ఆయన దృష్టి మా పైన పడినాకే మాకు ఈ విషయాలన్నీ చూడు, నువ్వు ఈ సమస్యలో ఉన్నావు, నీకు అసలు తెలీదు ఈ సమస్యల్లో నువ్వు చిక్కుకున్నావు, సో ఈ సమస్యల్లో నీవు ఉన్నాయి అనేది, ఈ సమస్యలకి ఎలా పరిహారం చేసుకోవాలను అనేది ఆయన ఒక దృష్టి మా పైన పడింది కదా. ఆ దృష్టి పడితే చాలు. అందుకే మన ఎస్పెషల్లీ మన కంచి కామకోటి పీఠం ఏముందో ఆ పీఠాధిపతులకు అది, ఎందుకంటే అది శంకరాచార్యులు వారే స్థాపించిన మూలపీఠం. అది వేరే 4 పీఠాలు ఏమున్నాయో ఆయన శిష్యులు, ఆయన తోటకాచార్యుల వారు, మిగిలిన 4 శిష్యులు స్థాపించిన మఠము. ఈశ్వరుడు, సాక్షాత్ ఈశ్వరుడు 5 లింగాలు ఇచ్చి ఆదిశంకరాచార్యులకు 5 లింగాలు ఇచ్చి మఠంలో స్థాపించు అని చెప్పినాక ఆ 4 శిష్యులకు వారుకున్న 4 శిష్యులకు 4 స్ఫటిక లింగాలు ఇచ్చి వాళ్ళు 4 మఠాలు స్థాపించినారు. ఆదిశంకరాచార్యుల వారే ఒక స్ఫటికలింగం వాళ్ళతోనే ఉంచుకొని వాళ్ళే ఈ మఠం, ఈ మన కంచి కామకోటి మఠంని స్థాపించి ఆయన ఈ మఠంలోనే ఆయనే స్పర్శ చేసి పూజ చేసిన ఆ స్ఫటికలింగం ఈరోజు కూడా అదే పరంపరం కొనసాగుతుంది. ఇప్పుడు కూడా ఇప్పుడున్న పీఠాధిపతులు కూడా వాళ్ళు అదే స్ఫటికలింగంకే పూజ చేస్తున్నారు. సో అది శంకరాచార్యులు అంటే సాక్షాత్ శంకరులే వాళ్ళు. అంటే అలాంటి శంకరాచార్యులు వారు స్థాపించిన పీఠంకి, ఆ పీఠాధిపతుల కంటే ఎంత శక్తి ఉంటుంది అంటే మేము ప్రతి క్షణం మేము ఎక్స్పీరియన్స్ చేసినాము. నేను నెక్స్ట్ వీడియోస్లో మేము చెప్తాము, ఎక్స్పీరియన్స్ చేస్తాము. ఇప్పుడే చెప్తున్నాను కదా, ఆయన దృష్టి పడిందంటే మేము ఇలా ఉండిందా. మా నాయన చనిపోయి అప్పుడే మోర్ దెన్ 15-18 ఇయర్స్ అయింది. అది అయిన తర్వాత ఎప్పుడు ఆయన దృష్టి మా పైన పడిందో అప్పుడే మా జన్మలో ఏం జరుగుతున్నాయి, మా జన్మ అంటే ఏంటి, మా లైఫ్లో ఏం ఉంది, మాకు ఏం లేదు అనేది ఆ విషయాలు మాకు ఒక్కొక్క విషయాలే వి స్టార్టెడ్ నోయింగ్ అబౌట్ ఇట్. అంటే ఆయన అంత శక్తివంతమైన పీఠం అది, అంత శక్తివంతమైన మఠము మనది. ఆ మఠంకి చెందిన ఆదిశంకరాచార్యుల వారు మఠంకి చెందిన గురువులే మా పైన ఇంత కృప చూపిస్తున్నారు, ఇంత దయ చూపిస్తున్నారు, మమ్మల్ని ఒక మంచి దారిలో నడుపుతున్నారు. అంటే దానికన్నా ఒక పెద్ద అదృష్టము, దానికన్నా ఇంత అదృష్టవంతులా మేము తల్లిదండ్రులు లేక. నేను ఎప్పుడు అనుకునేదాన్ని, నా తల్లిదండ్రులు లేదు, నాకు ఎడ్యుకేషన్ పాడైంది, నా హెల్త్ పాడైంది, నా మైండ్ నా కంట్రోల్లో లేదు, ఇలా ఏదో నా లైఫే ఫెయిల్యూరు అనే ఎప్పుడు అనుకుంటున్నదని. నాకు ఎప్పుడు ఇలా మహాస్వామి వారి దర్శనం అయినాక నాకు ఎప్పుడు ఆ విషయాలన్నీ తెలిసి ఈ విషయాలకి పరిహారం ఎలా దొరికింది అని కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను మీకు. సో నాకు ఇన్ని విషయాలు జరిగినాక నాకే అనిపిస్తుంది, నాలాంటి అదృష్టం చేసిన వాళ్ళు ఇంక భూమిపైన ఎవ్వరూ లేరు అని ఒక రియలైజేషన్ ఇప్పుడు అయింది నాకు. అంటే నాలాంటి అదృష్టవంతులు ఇంకెవరు లేరు. ఏమండి, ఒక్కసారి మీ ఇలా స్వామివారిని దర్శనం చేసినాక, ఇలా విషయాలు తెలుసుకున్నాక మీరు ఇలా డిసిషన్ తీసుకునేస్తారా, ఇలా స్టేట్మెంట్ ఇస్తున్నారా, ఇంత అదృష్టవంతులు మీరు అనేసి అంటే లేదు. నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో అంత చెప్తాను కదా, అప్పుడు మీకే తెలుస్తుంది. అవును భవానీ గారు, మీలాంటి అదృష్టవంతులు భూమిపైన ఇంకెవ్వరూ లేరు. అదృష్టం అంటే ఏవో డబ్బులు, ఇల్లు, ఆస్తులు, సంబంధాలు, అమ్మ నాన్న, మగుడు, తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, ఇది కాదు అదృష్టము. అదృష్టము అంటే ఒక గురువులో ఒక ఆశీర్వాదము, ఒక దేవుని ఆశీర్వాదము ఉంటే దానికన్నా పెద్ద అదృష్టము ఇంకా జీవితంలో లేదు అని ఒక రియలైజ్ అవుతుంది కదా ఒక మనిషికి. సో దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అని అనిపిస్తుంది. ఓకే,
ఒక మనిషి అయినాక మనకి ఈ జన్మలో ఏమైనదో మాకు తెలిసిండదు. అలాంటిది పూర్వజన్మల విషయాలన్నీ మాకు తెలియచేస్తున్నారు మహాస్వామి వారు. సో వాళ్ళ మహాస్వామి వారి మిరాకిల్స్ ఎన్ని నడుస్తున్నాయి మా లైఫ్లో అనేసి నేను మీకు షేర్ చేస్తాను. ఇంకా ఉన్నాయి, షేర్ చేసుకునే విషయాలు చాలా చాలా ఉన్నాయి. నేను మీతో నెక్స్ట్ వీడియోస్లో అన్ని విషయాలు నేను మీకు చెప్తాను. సో మేమందరూ అంటే మేమందరూ ఒక తెలుసుకునే విషయం ఏమంటే, మేము చేసే ఒక పనుల పైన ఒక మంచి పను చెడ్డ పను దానిపైన ఒక మనిషి జీవితము ఆధారపడి ఉంటుంది. మేము ఏదో కష్టం వచ్చేసిందంటే అయ్యో ఈ కష్టం ఎందుకు వచ్చేసిందో ఏమో, ఏం పూర్వజన్మలో ఏం చేసినామో ఏమో, లేకపోతే అయ్యో ఇన్ని పూజలు చేస్తాను, నేను ఇన్ని గుడులకు వెళ్తాను, ఇంత అమౌంట్ డొనేట్ చేస్తాను, అంత డొనేషన్స్ ఇస్తాను, ఇన్ని హోమాలు చేస్తాను, ఇన్ని హవనాలు చేపిస్తాను, నేను ఇంత పొద్దున్నే రోజుకు 2 hours కొంతమంది చెప్తారు రోజుకు 2 hours పూజ చేస్తాను, అది చేస్తాను ఇది చేస్తాను, నేను వెళ్ళకుండా గుడియే లేదు, ఆ పుణ్యక్షేత్రానికి వెళ్తాను ఈ పుణ్యక్షేత్రానికి వెళ్తాను, అయినా కూడా నాకు ఈ కష్టాలు తప్పవు అని చాలామంది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అలాగే ఫీల్ అవుతారు. కానీ దాని వెనకాల ఏముంది, ఎందుకు ఇలా ఫీల్ అవుతాము అనే దానికి నేనే ఒక ఎగ్జాంపుల్, నేను మా ఫ్యామిలీనే ఒక ఎగ్జాంపుల్. అంటే మేము పూర్వజన్మలో అయినా అండి మీరు అనుకోవచ్చు, మీరు పూర్వజన్మలో గుడి కట్టినారు, కామాక్షమ్మ వారు గుడి కట్టించినారు అని చెప్తున్నారు, మరి మీరు ఎందుకు ఇంత కష్టపడినారు, అమ్మ నాన్న లేక ఇలా సరైన ఎడ్యుకేషన్ లేక హెల్త్ సమస్యలో ఎందుకు ఇరుక్కున్నారు, మీరు ఎంత కష్టపడుతున్నారు అంటే, మీరు అంత మంచి పని చేస్తే కూడా ఇంత కష్టాలు ఎందుకు పడినారు అంటే దానికి కూడా రీజన్ ఉంది. నేను మీకు చెప్తున్నాను కదా, మహాస్వామి వారు పోయిన జన్మలో నేను మహాస్వామి వారిని దర్శనం చేసినాను, ఆయనే నాకు మంచి కామాక్షమ్మ వారి గుడి కట్టించు అని చెప్తున్నారు అనేసి చెప్తున్నానా. సో దానికి ముందే నాకు యాక్చువల్లీ చాలా ఐఎమ్ వెరీ వాట్ ఈస్ దట్ చాలా సిగ్గేస్తుంది నాకు ఈ విషయాలు చెప్పుకోవాలంటే. బట్ ఐ హ్యావ్ టు టెల్ పీపుల్ షుడ్ నో వాట్స్ హ్యాపెనింగ్ ఇన్, ఎందుకు ఇలా అందరి జీవితంలో ఎలా జరుగుతుంది అనేసి. మహాస్వామి వారే నేను యాక్చువల్లీ అడిగినాను కొడుకుని, విష్ణు ఇలా చెప్తున్నారు కదా విష్ణు, మీకు ఎలా మనసులో ఆ డౌట్ వచ్చినా నేను కూడా చాలా స్ట్రాంగ్గానే అడిగి, యాక్చువల్లీ నేను ఎంత నెగటివిటీ నాలో ఉండింది, ఇప్పుడు కూడా ఉంది లేదని చెప్తాను, ఎంత ఉండింది అంటే నేను మహాస్వామి వారి పైన కోపం చేసుకుంటాను, కోపంలో అలిగి మహాస్వామి వారిని అడుగు, ఇంతంతా చేసినాను, వాళ్ళే చేపించినారు కదా, అయినా ఎందుకు ఇంత కష్టాలు పడినానంట, నేను ఎందుకు ఇంత కష్టాలు పడినానంట, నేను ఎందుకు ఇంత అనుభవిస్తున్నాను, ఎందుకు ఇంత పెయిన్ అనుభవిస్తున్నాను నేను అని అడుగు అంటే, విష్ణు అడిగినాడు మహాస్వామి వారు చెప్తున్నారంట, లేదు మీ అమ్మ పుణ్యం చేసింది, కామాక్షమ్మ వారు గుడి కట్టించింది, ఆ పుణ్యము మీ అమ్మకు దొరికింది, ఆ పుణ్య ఫలం దొరికిన దానికే నువ్వు పీఠాధిపతి అయినాడు, మీ అమ్మ మీ కడుపులో పుట్టినాడు. బట్ మీ అమ్మ అదే జన్మలో కూడా చాలా రిచ్ ఫ్యామిలీలో పుట్టింది అని చెప్తున్నానే, చాలా చెడ్డ పనులు కూడా చేసింది. ఓకే, చాలా 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 చెడ్డ పనులు కూడా చేసింది. ఒక మగవాడై పుట్టింది, ఆ జన్మలో చాలా చెడ్డ పనులు చేసింది, అందుకనే ఈ జన్మలో కూడా అవన్నీ అనుభవించింది. సో అందుకే ఇంత కష్టాలు పడింది మీ అమ్మ. సో ఇంకా నేను వచ్చినాను అమ్మకు చెప్పు, ఏమేమి తప్పులు చేసిందో, ఏమేమి తప్పుడు పనులు చేసిందో దానికంతా షీ హస్ పేడ్ ఫర్ ఇట్, కష్టాలు అనుభవించింది. ఇంకా నేను వచ్చినాను, ఇప్పుడు ఇంకేం ఉండవు, ఇంకా ఆ పూర్వజన్మ కర్మలన్నీ కరిగిపోయినావు, ఇంకేదే పూర్వజన్మలో ఈ జన్మ కాదు మరో జన్మ కాదు ఇంకొక జన్మ కర్మలు ఏమీ లేవు, ఇంకా అమ్మ అకౌంట్లో బ్యాలెన్స్ ఏమీ లేవు, నేనున్నాను అని చెప్పు, ఇంకా ఫ్యూచర్లో అలాంటివి ఏం జరగవు, ధైర్యంగా ఉండమను. సో ఎవ్రీబడీస్ లైఫ్, నేనేం చెప్తుంటే ఎవ్రీబడీస్ లైఫ్ కూడా ఇలాగే ఉంటుందండి. కొంతమంది అయితే ఏం ఇంత చేస్తున్నాను కదా, నేను దేవునికి ఇంత చేస్తున్నాను కదా, దేవుడు ఇలా పెట్టినాడే నన్ను,
అనేసి కొంతమంది దేవుళ్ళకి పూజ చేసేది ఆపేస్తారు. మన మఠం అని ఏమి ఉంటుందో ఆ మఠాలకు వెళ్ళేది ఆపేస్తారు జనాలు. బట్ దెర్ ఆర్ ఇన్ దట్ కేస్ ఓకే, లెట్ మీ నాట్ డూ దట్. దెర్ ఆర్ సమ్ కొంతమంది ఉన్నారు ఫేక్ మీరే మీడియాలో చూసింటారు, నేను చెప్పేది కదా, మీడియాలో చూసింటారు. ఫేక్ సన్యాసులు ఉంటారు, వాళ్ళు మఠం పరిస్థితులు ఏమైనాయి అని కూడా మీరు అన్ని మీడియాలో కొంచెం చూసింటారు. సో అవన్నీ ఎగ్జాంపుల్గా పెట్టుకొని నేను సన్యాసులు నేను నమ్మను, నేను దేవుళ్ళు నేను నమ్మను, నేను ఇంత చేస్తున్నాను, నా లైఫ్ ఇలా ఉంది, ఇంత కష్టాలు పడుతున్నానే అని చెప్పడం తప్పది. యాక్చువల్లీ మన పూర్వజన్మలో ఏం చేసింటామో, మేమేం అర్న్ చేసింటామో దాన్నే ఈ జన్మలో మేము దాన్ని అనుభవిస్తాము. సో దట్ ఈస్ అ బిగ్ లెసన్ దట్ మహాస్వామి వారు నా ద్వారా అందరికీ తెలపాలని, మీకందరికీ ఒక మెసేజ్ ఇవ్వాలని ఇలా జరిగిందేమో నా లైఫ్లో. బట్ వాట్ ఎవర్ ఏం జరిగిందో అది మంచిగా జరిగింది. నేను చేసిన తప్పులకు నాకు ఈ జన్మలో మంచి పనిష్మెంట్ కూడా దొరికింది. నేను ఇంకా ఏమేమి కష్టాలు పడినాను అనేసి నేను అంత చాలా డీప్గా వివరంగా నేను చెప్పుకోలేను. బట్ చాలా ఇట్ వాజ్ ఐ ఫీల్ వెన్ ఐ టర్న్ బ్యాక్, వెనకాల తిరిగి చూస్తే నా లైఫ్ని, ఇంత చండాలమైన లైఫ్ నేను లీడ్ చేసినానా అని అనిపిస్తుంది. బట్ అలాంటిగా ఇప్పుడు నేను ఆ పుణ్యం పని చేసినాను కాబట్టే నేను పుట్టినప్పటి నుంచి నన్ను కాపాడుతూనే వచ్చినారు. చెప్పినానే 3 days బేబీ అయినప్పుడు నేను చనిపోయే స్టేజ్ ఇంకేం డాక్టరే డిక్లేర్ చేసేస్తున్నారు. ఆ స్టేజ్లో కూడా వచ్చి నన్ను సేవ్ చేస్తున్నారు. అంటే మేము ఇప్పుడు ఏమున్నామో అది మేము ఏదో పూర్వజన్మల పుణ్యం వల్ల మేము ఈ జన్మలో మేము ఇంత మాత్రం ఉన్నాము. సో ఈ జన్మలో మేము మంచి పనులు చేస్తే కానీ మేము ముందర జన్మ కూడా మాకు బాగుంటుంది. మీరు పెద్ద గుడులు కట్టించాలా అనేది ఏం లేదు. మన మఠంకి వెళ్ళండి, కంచి మఠంకి వెళ్ళండి. ఆది శంకరాచార్యులు, ఎస్పెషలీ మన బ్రాహ్మిన్స్ అందరూ వెళ్ళాలి, బట్ ఎస్పెషలీ బ్రాహ్మిన్స్. ఎందుకంటే ఈరోజు బ్రాహ్మిన్ అనే ఒక జాతి ఉంది అంటేనే అది శంకరాచార్యులు వారు మాకు పెట్టిన భిక్ష అది. సో అలాంటి శంకరాచార్యులు వారినే మేము మర్చిపోవడము దానికన్నా పెద్ద పాపము ఇంకేం లేదు మా జన్మలో అనిపిస్తుంది. సో ఈ మెసేజ్ మై లైఫ్ ఇస్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, చూడండి, మై లైఫ్ ఇస్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్ అండ్ ఇట్స్ మహాస్వామి వారు నా లైఫ్ ద్వారా మీకు మెసేజ్ ఇస్తున్నారు అందరికీ. సో నేనేం చెప్తానంటే మీరు అందరూ శంకరాచార్యులు మఠంకి వెళ్ళండి, మన కంచి మఠంకి వెళ్ళండి. బట్ ఎస్పెషలీ బ్రాహ్మిన్స్ అని ఏం పుట్టినారే అది చాలా పవిత్రమైన జన్మ, మాకు పవిత్రమైన ఇది దీంట్లో పుట్టినాము. ఒక బ్రాహ్మిన్ అయి పుట్టితే మీరు ఖచ్చితంగా శంకరాచార్యుల వారి మఠం, మన కంచి కామకోటి మఠానికి వెళ్ళాలి. మీరు వేరే మఠానికి వెళ్ళండి వద్దోనను. మీరు కొంతమంది శృంగేరి మఠం, ఆ మఠం ఈ మఠం అవన్నీ కూడా శంకరాచార్యుల మఠాలే. బట్ ఇది ఏముంది కదా కంచి మఠం, ఆయన మూల మఠం ఇది. అది ఎలా చెప్తారండి మీరు అంటే దీనికి ఏమైనా ఎవిడెన్స్ ఉందా? దెర్ ఆర్ ఎవిడెన్సెస్, దెర్ ఆర్ ఇన్సిడెంట్స్ దట్ హ్యావ్ హ్యాపెండ్. ఇంకొక మఠం, ఐ డోంట్ వాంట్ టు టేక్ దట్ మఠం పేరు, నేను చాలా ఫేమస్, చాలా అంటే చాలా, కర్ణాటకలో అంటే చాలా పెద్ద చాలా ఫేమస్ మఠం శంకరాచార్యుల మఠం ఒకటి ఉంది. సో అక్కడ ఉన్న పీఠాధిపతులు కూడా ఇద్దరు ఆంధ్ర మూలములే. సో ఆ మఠం కూడా మన కంచి మఠంకు ఒక్క చాలా ఇయర్స్ బ్యాక్ దే యూస్ టు క్లెయిమ్ దట్ లేదు మా మఠం శంకరాచార్యుల వారి మూల మఠం అని క్లెయిమ్ చేసినారు. శంకరాచార్యుల ప్రజెంట్ మఠం వాళ్ళ పీఠాధిపతులు అప్పుడు ఎవరున్నారో ఆ మఠ పీఠాధిపతులు వాళ్ళు మఠం వాళ్ళు ఇది శంకరాచార్యుల మూల మఠం అనేసి దట్ వెంట్ టు సచ్ అన్ ఎక్స్టెంట్ దట్ అది ఒక కోర్టులో కేసు కూడా జరిగింది. కేసులో అరే దేవుడు కదా డిసైడ్ చేసేవాడు, మేము మనుషులు డిసైడ్ చేసేదా? మా చేతిలో ఏముంది చెప్పండి, వీఆర్ జస్ట్ పప్పెట్స్. వాళ్ళేడా
దేవుడు ఎలా మమ్మల్ని ఆడిస్తాడో మేము ఆడుతున్నాం, కానీ మన చేతిలో ఏం లేదు. సో ట్రూత్ ఆల్వేస్ కమ్స్ అవుట్ కదా, ట్రూత్ ఎప్పుడు బయట ఖచ్చితంగా వస్తుంది. సో అప్పుడు కూడా కేసు అయినాక కోర్టు ఆర్డర్స్ మన కంచి కామకోటి మఠమే గెలిచింది. సో ఇట్ వాస్ ఫైనలీ ఆఫ్టర్ ఆల్ ఇన్వెస్టిగేషన్ వాటర్ ఏం చేసినారు, ఆఫ్టర్ ఆల్ దట్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఆల్ దట్ ప్రాబ్లీ పురాతత్వ ఇలాఖే డిపార్ట్మెంట్ ఉంటుంది, ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్, వీళ్ళందరూ అంతా స్టడీ చేసి అంతా చేసి లేదు కంచి కామకోటి మఠమే శంకరాచార్యుల వారే స్థాపించిన మఠం, ఇదే వాళ్ళ మూల మఠం అని కూడా డిక్లేర్ అయింది. ఐ కెన్ గివ్ యూ దట్ ప్రూఫ్ ఆల్సో. సో యూ కెన్ గో అండ్ చెక్ ద బుక్స్ అండ్ రికార్డ్స్. సో అందుకే నేను చెప్తున్నాను, బ్రాహ్మణ జాతిలో పుట్టి మీరు శంకరాచార్యుల వారి మఠం మీరు చూడలేదు అంటే అస్సలు మేము బ్రాహ్మణులే పుట్టి ముందుకు మాకు ఏ జాతిలో పుడతామో ఏమో తెలీదు. బట్ మేము ఈ జాతిలో పుట్టినాక మేము అట్లీస్ట్ ఆయనకు ఒక గౌరవం ఇవ్వాలంటే మనము ఆయన శంకరాచార్యులు వారి మఠం మనం వెళ్ళాలి. ఇంకొక విషయం ఏం చెప్తానంటే, కామాక్షి అమ్మవారి గుడిలో చాలామంది కామాక్షి అమ్మవారి గుడిలో కామాక్షి అమ్మవారిని చూసుకొని వచ్చేస్తారు. అక్కడ గుడిలోనే ఇంకొక చిన్న గుడి ఉంది, అది ఆదిశంకరాచార్యుల వారే గుడి ఉంది. అది ఇట్ ఈస్ నాట్ జస్ట్ గుడి, అది వారి బృందావనం. మీరు ఎలా చెప్తారండి, మీకు ఎలా తెలుసు అంటే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానులేండి అది ఎలా తెలుసుని. బట్ ఇప్పుడు మంత్రాలయంలో ఎలా రాఘవేంద్ర స్వామి బృందావనం అని ఉందో, ఎలా అందరూ మెజారిటీ ఆఫ్ మాధవాస్ వెళ్తారు, అన్ని కమ్యూనిటీ వాళ్ళు వెళ్తారు, బట్ జాస్ట్ మెజారిటీ మాధవాస్. సో ఎలా ఫాలో చేస్తారో ధర్మస్థలం మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠానికి, సో అక్కడ బృందావనం వాళ్ళు ఉంది అని ఎలా ఫాలో చేస్తానో, బృందావనం ఉంది సత్యమే. సో సత్యం, ఇట్స్ ట్రూత్. సో దే ఆర్ ఫాలోయింగ్, పీపుల్ ఫాలో దర్. ఇక్కడ కూడా కంచిలో కూడా కంచి కామాక్షమ్మ వారి గుడిలో ఉన్న శంకరాచార్యుల గుడి ఏముందో అది గుడి ఒక్కటే కాదు, అది ఆయన ఉండే బృందావనం. ఆయన అక్కడ బృందావనంలో ఆయన ఇప్పుడు కూడా ఉన్నారు. ఇప్పుడు మా స్వామి వారి బృందావనం ఎలా ఉందో, శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారి బృందావనం ఎలా ఉందో కంచి కామకోటి పీఠంలో ఈ అమ్మవారి కామాక్షమ్మవారి గుడిలో ఉండే శంకరాచార్యుల గుడి కూడా అది బృందావనమే. అది ఇట్స్ నాట్ జస్ట్ గుడి, అది బృందావనమే. అది ఎవరు చెప్తున్నారు అంటే నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. దట్ ఈస్ ట్రూత్. సో నేను అందరికీ మేము నా ద్వారా మహాస్వామి, నేను డోంట్ థింక్ దట్ ఐఎమ్ టెలింగ్, నేను చెప్తున్నాను నేనేదో ఆ మఠానికి వెళ్ళండి ఈ మఠానికి వెళ్ళండి అని చెప్తున్నాను, అడ్వైజర్స్ ఇస్తున్నాను అని అనుకోకండి. బికాజ్ మా ఇంట్లో నేను చెప్తున్నాను, ఈ వీడియో చేసిన టైమింగ్స్ కూడా డేట్ కూడా మహాస్వామి వారు ఫిక్స్ చేసేదే. ఇది నథింగ్, మాది ఏమీ లేదండి యాక్చువల్లీ. సో ఆయన నా ద్వారా మీకు అందరికీ తెలియచేస్తున్నారు. సి దిస్ ఇస్ హౌ మా జన్మల సంబంధాలు, మా ఆత్మ బంధువులు అంటే ఎవరు ఉంటారు, ఈ జన్మలో ఉండేవారు, ముందర జన్మలో ఉన్నారు, వెనక జన్మలో ఉండేవాళ్ళు ఈ జన్మలో ఉన్నారు. బట్ వాట్ ఈస్ పర్మనెంట్ అంటే మా గురువులు, మా అంటే మేమేం పూజ చేస్తున్నామో ఆ దేవుళ్ళు, మేము వాళ్ళని నమ్మాలా, వాళ్ళని మనం ఆరాధించాలా, వాళ్ళని పూజ చేసుకోవాలా. వాళ్ళు ఎందుకంటే మన జన్మలకు వాళ్ళే మా తల్లిదండ్రులుగా ఉంటారు. సో వాళ్ళే మమ్మల్ని కాపాడుతూ వస్తారు. సో దిస్ ఈజ్ వన్ థింగ్. అండ్ మన పెద్దవాళ్ళకి ఎవరో ఇంట్లో ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను, నెక్స్ట్ వీడియోలో ఇస్తాను మీకు. ఒక అబ్బాయి వాళ్ళ మేనత్త చనిపోయింది చిన్న వయసులోనే. షీ వాజ్ అరౌండ్ 15-16 ఇయర్స్, ఇంకా పెళ్లి కాకముందే చనిపోయింది. సో ఇంకా 15-16 ఇయర్స్ కదా, పెళ్లి కూడా కాలేదు కదా అని వాళ్ళు తిథులు ఏమీ ఆ కాలంలో చేయలేదనమాట. సో ఆమె ఆత్మ వచ్చి ఈ అబ్బాయికి ఎంత తొందర పెడుతుంది, ఎలా కష్టాలు అనుభవిస్తున్నాడో ఆ విషయాలు కూడా మహాస్వామి వారే మాకు, అంటే మహాస్వామి వారి ద్వారానే మాకు తెలిసింది ఈ విషయాలన్నీ. సో నా లైఫ్ ఒకటే కాదు, వాళ్ళ లైఫ్ కూడా ఒక ఎగ్జాంపుల్. మేము పితృకార్యాలు సరిగ్గా చేయకపోతే, సో ఆ పితృదోషాలు ఇప్పుడు జాతకం చూసి కొన్ని
కొన్ని ఫేక్ అస్ట్రాలజర్స్ ఉంటారులేండి, డబ్బుల కోసం చెప్పేవాళ్ళు ఉంటారు. బట్ జెన్యున్ అస్ట్రాలజర్స్ లైక్ బాపట్ అని ఏం చెప్తున్నానే, ఆయన అలాంటి వాళ్ళు చెప్తారు మీకు పితృదోషాలు ఉన్నాయి. పితృదోషాలు అంటే ఇంకేం లేదు, మేము పితృలకి సరిగా తిథులు గీతులు చేసి వాళ్ళకి పితృలోకానికి మేము పంపించకపోతే వాళ్ళ ఆత్మలు ప్రేతాత్మలుగా ఇక్కడే ప్రేతాలుగా ఇక్కడే ఉండి మాకు బాధిస్తుంటాయి. సో మా లైఫ్లో గ్రోత్ ఉండదు, అన్ని విధాలుగా మేము లైఫ్లో పడిపోతాము. హెల్త్ వైజు, ఎడ్యుకేషన్ వైజు, వెల్త్ వైజు అన్ని దీంట్లో మేము కింద పడిపోతున్నాము. సో ఇలా అయిపోతుంది ఒకరి లైఫ్. మేము తిథులు ఇవన్నీ పితృకార్యాలు సరిగ్గా చేయకపోతే అనేది ఇంకొక మెసేజ్ మహాస్వామి వారు నా ద్వారా మీకు ఇస్తున్నారు. ఇంకొకటి స్పెషల్ మెసేజ్ టు ఎవ్రీబడి అండ్ ఎస్పెషలీ బ్రాహ్మిన్స్, దయచేసి కంచికి వెళ్ళండి, కంచి మఠానికి వెళ్ళండి. మీరు కంచి మఠంకి వెళ్ళండి. కంచి కామకోటి అమ్మవారి గుడిలో ఉన్న ఆదిశంకరాచార్యుల బృందావనం దర్శనం చేసుకోండి. మీరు బ్రాహ్మణులై పుట్టి మీ జన్మ ధన్యమైపోతుంది. సో యూ హ్యావ్ టు గెట్ దట్ ఎక్స్పీరియన్స్. బ్రాహ్మణ జాతిలో పుట్టినాక మీరు ఆ ఎక్స్పీరియన్స్ మీకు అది మీరు దొరకాలి. మీకు అది యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. మీరు తిరుపతికి వెళ్ళండి, ఇంకొక క్షేత్రానికి వెళ్ళండి, అవన్నీ దట్ ఈస్ ఫైన్. బట్ మనము ఈరోజు మన జాతి ఉంది అంటే అది ఓన్లీ బికాజ్ ఆఫ్ ఆదిశంకరాచార్యుల వారు. ఓకే, సో ఆయన లేకపోతే మేము లేమన్నమాట. సో మీరు ఆ మఠానికి వెళ్ళండి అనేది మహాస్వామి వారు నా ద్వారా మీకు అందరికీ మెసేజ్ ఇస్తున్నారు. సో నెక్స్ట్ చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, మిరకిల్స్ ఉన్నాయి అని చెప్తున్నాను. అది నెక్స్ట్ వీడియోస్లో నేను మీతో షేర్ చేసుకుంటాను. సో దిస్ ఇస్ ద సెకండ్ తెలుగు వీడియో, బట్ ప్రాపర్ అంటే ఫస్ట్ వీడియోనే అనుకోండి. బట్ కొత్తగా చూసేవారు నా ప్రీవియస్ వీడియోలో ఒక తెలుగు వీడియో ఉంది, ఆ వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చినాను, అది చూడండి. సో యూ విల్ గెట్ టు నో ద డీటెయిల్ ఇన్ ద విషయాలన్నీ డీటెయిల్గా మీకు తెలుస్తాయి. యాక్చువల్లీ ఈ ఛానల్ ప్రీవియస్ వీడియోలో నేను చెప్తున్నాను, మన యూట్యూబ్ ఛానల్కి మహాస్వామి వారే పెరియవా విష్ణు, యాక్చువల్లీ ఆయన మహాస్వామి గారు విష్ణు పెరియవా అని ఛానల్ పేరు పెట్టండి అని చెప్తున్నారు. మేము వద్దు తమిళంలో మహాస్వామి వారిని మహాపెరియవా అని పిలుస్తారు, మీకు తెలుసు కదా. సో లేదు, ఫస్ట్ మీ పేరే రావాలి, అందుకు పెరియవా విష్ణు అని పెడదాంలే అనేసి పెరియవా విష్ణు అని ఛానల్ పేరు పెట్టినాము. సో మేము అన్నీ మీ అందరూ తెలుగు ప్రేక్షకులతో, మా సబ్స్క్రైబర్స్తో, ప్రేక్షకులతో, ఆడియన్స్తో ఏం రిక్వెస్ట్ చేస్తున్నానంటే, దయచేసి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యూట్యూబ్ ఛానల్ పెరియవా విష్ణు, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రైబ్ చేసుకునేది ఎలా తెలియదు అంటే, కొంచెం టెక్ సావి పీపుల్ వాళ్ళకి తెలియదు అంటే ఎవరినైనా అడిగి ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమవుతుందంటే, నెక్స్ట్ టైం నేను వీడియో రిలీజ్ చేస్తాను కదా, అది మీకు టక్కన మీరు యూట్యూబ్ చూడాలని ఓపెన్ చేస్తే కదా, ఏమో చూడాలని ఓపెన్ చేస్తే మా వీడియో ఫస్ట్ వస్తుంది మీకు. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, మా వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మళ్ళీ మీ ఈ సర్కిల్లో ఎవరెవరు మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరెవరు వాళ్ళకి అందరికీ ఫార్వర్డ్ చేయండి, నా వీడియోని షేర్ చేయండి. షేర్ అనే ఆప్షన్ అక్కడ ఉంటుంది, వాళ్ళకి చెప్పండి ఇలా ఉండి వీడియో సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలా లైక్ చేయండి నా వీడియో. ఇష్టమైతే మీకు నేను చెప్పిన విషయాలన్నీ మీకు ఇష్టమైతే లైక్ చేయండి అండ్ కామెంట్స్ చేయండి. నా ప్రీవియస్ వీడియోలో నేను కన్నడంలో చేసిన వీడియోలన్నీ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. సో మా తెలుగు ప్రేక్షకులు కన్నడ ప్రేక్షకులకైతే మహాస్వామి వారు ఇలా అని తెలియదు, చాలామందికి 90% మందికి తెలియదు. బట్ మన తెలుగు ప్రేక్షకులు అలా కాదు, చాలామందికి మన మఠం గురించి తెలుసు, మహాస్వామి వారి గురించి తెలుసు. సో సో వాళ్ళందరికీ షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి, రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్. నెక్స్ట్ వీడియోతో మా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేయడానికి నెక్స్ట్ వీడియోలో తొందరగా వస్తాను. సో నేను మాట్లాడిన తెలుగు భాషలో ఏదైనా లోపదోషాలు అంత ఫ్లూయెంట్గా మాట్లాడలేదు అంటే, ఏదో లోపదోషాలు ఉన్నాయి అంటే దయచేసి నన్ను క్షమించండి.
ఏంట్రా తెలుగు ఇలా మాట్లాడేసింది అని అనుకోదు, దయచేసి నన్ను క్షమించండి. ఎందుకంటే మా ఇంట్లో కన్నడం మాట్లాడి తెలుగు మాతృభాష కొంచెము ఫ్లూయెన్సీ కొంచెం తగ్గిపోయింది. సో దయచేసి అలాంటి దోషాలు ఏదైనా ఉంటే నన్ను క్షమించండి. ఓకే. సో అపార కరుణా సింధుం నారదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. ఓం శ్రీ మహాపెరివాషణం, ఓం శ్రీ మహాపెరివాషణం, ఓం శ్రీ మహాపెరివాషణం.